హలో గైస్, ఎల్టిక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ మనం ఎన్సీఆర్టీ క్లాస్ 7 జాగ్రఫీలోంచి 4th చాప్టర్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎయిర్. అంటే క్లైమేటాలజీకి సంబంధించిన టాపిక్ అనేది. ఈ లెసన్ అంతా కూడా క్లైమేటాలజీకి సంబంధించిన టాపిక్కే. ఇందులో మనకి ఏముంటాయంటే అట్మాస్ఫియర్ యొక్క కంపోజిషన్ ఏంటి, అంటే ఏ కంపోజిషన్, ఏ కాన్స్టిట్యూయెంట్స్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్నాయి, ఏ గ్యాసెస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. అలాగే దీంతోపాటు అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, అది ఇందులోనే ఉంటుంది. దీంతోపాటు అక్కడే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి కూడా డీల్ చేయడం జరుగుతుందండి. కొంత పార్ట్ ఇచ్చారు మనకి ఇందులో. అలాగే పర్టికులర్గా వెదర్ అండ్ క్లైమేట్ అనే 2 వర్డ్స్, మనం ఎప్పుడు వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 వర్డ్స్కి డిఫరెన్స్ ఏంటి, ఓకే, అసలు వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, అండ్ వాటిని స్టడీ చేయడానికి అవసరమైన కాంపోనెంట్స్ ఏంటి, టెంపరేచర్, ప్రెషర్, విండ్స్, ఇవన్నీ కూడా, అలాగే మాయిశ్చర్, ఇవన్నీ కూడా మనకి వెదర్ అండ్ క్లైమేట్కి సంబంధించిన కాంపోనెంట్స్ అనమాట. సో వీటన్నింటి గురించి కూడా మనకి ఈ లెసన్లో డీప్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం బ్లాక్ బస్టర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఆఫర్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది 15,000 రూపాయలకు లభించే కోర్స్ కాస్త మీకు కేవలం 5,000 రూపాయలకి లభిస్తుంది. ఈ కోర్సులో మీకు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా క్లియర్గా డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా లభిస్తుంది. అండ్ ఈ ప్రెజెంట్ ఆఫర్ అనేది మీకు ఈ ఇయర్ ఎండ్ వరకు, ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఎండ్ వరకు, అంటే 31st మార్చ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇంకా ఆఫర్ 2 డేసే ఉంది. సో ఒకరోజే ఉందండి, ఇంకా అంటే రేపంటే ఒక్క రోజు ఉంది మనకి. సో నిర్ణయం ముందే తీసుకోండి. ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే ఎయిర్ అంటే మనకు తెలిసిందే. ఎయిర్ అంటే గాలి అంటాం కదా, ఓకే. ఎయిర్కి మనకి గ్యాసెస్కి ఒక డిఫరెన్స్ ఉందండి, ఓకే. గ్యాసెస్ అంటే మనం రకరకాల వాయువులను చూస్తాం కదా. అంటే ఏంటి, హైడ్రోజన్ అంటాము, నైట్రోజన్ అంటాం, కార్బన్ డైఆక్సైడ్ అంటాం, ఆక్సిజన్ అంటాం, ఓజోన్ అంటాం, హీలియం అంటాం. ఇలాంటివన్నీ కూడా గ్యాసెస్, అంటే అవి ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ గ్యాసెస్ అనేది. సో అయితే ఎయిర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ దీస్ గ్యాసెస్ అనమాట. అంటే మొత్తం ఈ గ్యాసెస్ అన్నీ కూడా హోమోజీనియస్గా అన్నీ విడదీయనంతగా కలిసిపోయి ఉంటే దాన్నే మనం ఎయిర్ అని చెప్పి పిలుస్తాం. అండ్ భూమి అంతా కూడా ఒక పెద్ద ఎయిర్ లేయర్తో కవర్ అయి ఉందన్నమాట. అంటే భూమి చుట్టూ కూడా, భూమి అనే ఒక ప్లానెట్ చుట్టూ కూడా కంప్లీట్గా ఎయిర్ అనేది కవర్ అయి ఉందండి. సో ఆ కంప్లీట్గా కవర్ చేస్తూ ఉన్న ఎయిర్ యొక్క లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని మనం ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ యాజ్ అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తామంటే ఇట్ ఈస్ ద లేయర్ ఆఫ్ గ్యాసెస్ విచ్ సరౌండ్స్ ది ఎర్త్, ఓకే. ఎర్త్ చుట్టూ సరౌండింగ్ ఉన్న లేయర్ ఆఫ్ గ్యాసెస్నే అట్మాస్ఫియర్ అని చెప్పి పిలుస్తామండి. అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఒక విషయం చెప్పామండి, ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ అనేది భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉండడానికి కారణం ఏంటంటే సింపుల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆ గ్యాసెస్ని అట్రాక్ట్ చేస్తూ ఉండడం వల్ల మనకి భూమి మీద అట్మాస్ఫియర్ అనేది ఉంది. సో అట్మాస్ఫియర్ దేనికి పనికి వస్తుంది అంటే, ఒకవేళ ఎవరైనా అడిగితే దానికి మనకి ఒక సింపుల్గా చెప్పే విషయం ఏంటంటే, ఒకటి, అట్మాస్ఫియర్ అనేది హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ వీటన్నింటి యొక్క సర్వైవల్ కోసం పనికొస్తుందండి. ఓకే, అంటే మనం పీల్చే గాలి ఇక్కడి నుంచే వస్తుంది, ఓకే. అలాగే మనం తినే తిండి ఏదైతే ఉందో ఆ తిండి అంతా కూడా ఇక్కడి నుంచి, అంటే నైట్రోజన్ ఏదైతే ఉందో నైట్రోజన్ని తీసుకొని మొక్కలన్నీ కూడా ఫుడ్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి. సో మనకి ఫుడ్ వస్తుంది. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇదే మనకి సూర్యుడి నుంచి వచ్చే కొన్ని హార్మ్ఫుల్ రేస్ నుంచి కూడా కాపాడుతుంది. ఇఫ్ యు నో, సూర్యుడి నుంచి అల్ట్రా వైలెట్ అని ఒక డేంజరస్ రేస్, అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ ఉండే రేసెస్ ఉంటాయి. వాటిని ఓజోన్ అనే ఒక లేయర్ అనేది, ఒక గ్యాస్ అనేది అడ్డుకోవడం వల్ల మనకి ఎలాంటి డేంజర్ లేకుండా ఉంటుందండి. ఒకవేళ కానీ మనకి ఈ అట్మాస్ఫియర్ యొక్క ప్రొటెక్షన్ లేకపోతే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా సూర్యుడి యొక్క ఎనర్జీలో బేక్ అయిపోయేవారంట. బేకింగ్ అంటే అంటాం కదా మనం, బేకింగ్ అంటే వేడి చేయడం కదా. సో బేక్ అయిపోయేవారు. అలాగే నైట్ టైంలోకి వచ్చేటప్పటికేమో కంప్లీట్గా ఫ్రీజ్ అయ్యే పరిస్థితి, అంటే డేలోనేమో బాగా వేడిగా ఉంటుంది, నైట్ ఏమో బాగా ఫ్రీజ్ అయిపోయే కండిషన్స్, అంత తక్కువ టెంపరేచర్స్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి. బట్ అలా వెళ్ళిపోకుండా మనకి ఎవరు కాపాడుతున్నారంటే అట్మాస్ఫియరే కాపాడుతుంది. సో ఇట్ ఈస్ దిస్ ఎయిర్ దట్ మేడ్ ద టెంపరేచర్ ఆన్ ది ఎర్త్ లివబుల్. అందుకే ఈ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఈ లేయర్ ఆఫ్ గ్యాసెస్, అదే ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిరే మనకి
భూమి మీద లివబుల్ కండిషన్స్ని, అంటే బతకడానికి అనుకూలమైన కండిషన్స్ని మనకి ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, నోట్ చేసుకోవాల్సిన పాయింట్. సో అంటే అట్మాస్ఫియర్ అంటే ఏంటి చెప్పాం. అయితే ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఏముంటాయి అంటే, అట్మాస్ఫియర్ అంటే లేయర్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, మనకి పీల్చుకునే గాలి ఏదైతే ఉందో అంతా కూడా చాలా వరకు గ్యాసెస్తోనే తయారవుతుంది. చాలా వరకు కూడా మెజారిటీ అంతా కూడా గ్యాసెస్తోనే తయారవుతుంది. అయితే ఆ గ్యాసెస్లో ఎక్కువ క్వాంటిటీలో ఉన్న గ్యాసెస్ ఏంటి అంటే, ఒకటి నైట్రోజన్ అండ్ 2 ఆక్సిజన్. అంటే మొత్తం టోటల్ 100% అనుకుంటే గాలి అంతా కూడా, మన దగ్గర ఉన్న గ్యాసెస్ అంతా కూడా, అందులో నియర్లీ 78% ఒక నైట్రోజన్ గ్యాసే ఉందండి, అండ్ 21% ఏమో ఒక ఆక్సిజన్ గ్యాసే ఉంది. సో ఇవే మొత్తం నియర్లీ 99% ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ 2 గ్యాసెస్ అనమాట. 2 గ్యాసెస్ మనకి 99% అట్మాస్ఫియర్ని తయారు చేస్తున్నాయి. అండ్ రిమైనింగ్ 1% ఆఫ్ ది గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 1% మిగతా గ్యాసెస్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఆ 1%లోనే మనకి మెయిన్గా కంపోజిషన్ ప్రకారం ఒక ఆర్డర్లో చూసుకుంటే ఆర్గాన్ ఉంటుంది. మెయిన్గా ఆర్గాన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తర్వాత హీలియం, హైడ్రోజన్, ఇలాంటి గ్యాసెస్ మనకి తక్కువ క్వాంటిటీలో కనిపిస్తాయండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామందికి తెలియంది, కొంతమంది అబ్జర్వ్ చేయండి. ఈ అట్మాస్ఫియర్లో టాప్ 2 గ్యాసెస్ ఏంటి అంటే కంపోజిషన్ చెప్తాం, నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21% అని చెప్పి. బట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి చాలామంది కార్బన్ డైఆక్సైడ్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది అని అనుకుంటారండి. బట్ అది తప్పు. ఆర్గాన్ అనే గ్యాస్ మనకి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఆర్గాన్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కంపోనెంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ విత్ 0.93% అండి. ఓకే, అయితే అట్మాస్ఫియర్లో ఓన్లీ గ్యాసెసే ఉంటాయా సార్? నో, అట్మాస్ఫియర్లో కొన్ని సాలిడ్ మెటీరియల్స్ కూడా ఉండొచ్చు. అవి ఏంటంటే టీనీ పార్టికల్స్ రూపంలో ఉండొచ్చు అనమాట. అంటే అట్మాస్ఫియర్లో చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏవైతే తక్కువ బరువు ఉంటాయో అవి అలా గాల్లో తేలుతూ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అంటే అట్మాస్ఫియర్లో ఉండేవి ఏంటంటే రకరకాల గ్యాసెస్, అంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం, హైడ్రోజన్. దీస్ ఆర్ ద మేజర్ గ్యాసెస్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వీటితో పాటు చిన్న గ్యాసెస్ ఇంకా చాలా ఉంటాయండి. ఓకే, ఇంకా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అయితే అన్నింటికంటే ఎక్కువ ఉన్నది ఏంటి? నైట్రోజన్. ఓకే, ఇది నైట్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో, ఈ నైట్రోజన్ గ్యాస్ని మనం పీల్చుకుంటాము, బయటికి వదులుతామంటే, మీకు చిన్నప్పుడు చెప్తారు చూసారా, మనం శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి తీసుకునేది ఏంటి అంటే ఆక్సిజన్ అంటాము, బయటకు వదిలేది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటాం కదా. అది అబద్ధం అండి. ఓకే, మనం తీసుకునే దాంట్లో మొత్తం అన్ని గ్యాసెస్ మన బాడీలోకి వస్తాయి. కేవలం ఆక్సిజన్నే అట్మాస్ఫియర్లోంచి తీసుకుంటే నిర్మాణాలు మన దగ్గర లేవండి. సో మనం తీసుకునే గాల్లో కానీ వదిలే గాల్లో కానీ నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ నైట్రోజన్ పక్కన పెట్టేస్తే ఎక్కువ ఉండే తర్వాత ఆక్సిజన్, తీసుకునే గాల్లో వదిలే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. అది అర్థం అనమాట ఇంకా. ఓకే, సో అంటే మనం గాలి పీల్చేటప్పుడు నైట్రోజన్ని చాలా ఎక్కువగా లోపలికి తీసుకుని బయటకు వదులుతామండి. ఓకే, అయితే అది మనకి అవసరం లేకపోవచ్చు, అంటే మనం తీసుకుని బయటకు వదిలేయచ్చు. బట్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాటి యొక్క సర్వైవల్, అవి బతకాలి అంటే ఖచ్చితంగా నైట్రోజన్ అనేది కావాలి. ప్లాంట్స్ నీడ్ నైట్రోజన్, ఖచ్చితంగా నైట్రోజన్ అనేది కావాల్సిందేనండి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, నైట్రోజన్ అనే గ్యాస్ని అవి డైరెక్ట్గా యూజ్ చేసుకోలేవండి. అంటే మనలాగా మనం తీసుకుంటాం కదా సార్, మనకు ముక్కు ఉంది కదా, ముక్కులోంచి గాలి తీసుకుంటాం కదా, అదేవిధంగా నైట్రోజన్ని కూడా మొక్కలు తీసుకుంటాయంటే కాదండి. అవి ఎలా తీసుకుంటాయంటే దానికి ఒక చిన్న సెపరేట్ ప్రాసెస్ ఉంటుంది, మనకి ఎన్విరాన్మెంట్ తర్వాత ఉంటుందండి. ఓకే, దాన్ని నైట్రోజన్ సైకిల్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే ఈ నైట్రోజన్, అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని మొక్కలకి పడే విధంగా కొన్ని బ్యాక్టీరియాలు మారుస్తాయి అనమాట. వాటిని మనం నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అంటామండి. ఓకే, ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా మొక్కలకి ఉపయోగపడే విధంగా నైట్రేట్స్ వీటి రూపంలోకి మార్చి ఆ సాయిల్స్లో దాన్ని స్టోర్ చేసి పెడుతుందన్నమాట. అప్పుడు ఆ సాయిల్లో స్టోర్ చేసి ఉన్న నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని మొక్కలు తీసుకుంటాయి. అంతేకాని మనిషి తీసుకున్నట్టుగా డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోంచి ఈ నైట్రోజన్ గ్యాస్ని మొక్కలు అనేవి తీసుకోలేవు. ఇది ఒకటి విషయం అండి. ఓకే, అలాగే ఆక్సిజన్ ఏదైతే ఉందో, ఆక్సిజన్ అనేది ఈ అట్మాస్ఫియర్లో సెకండ్ మోస్ట్ ప్లెంటిఫుల్ గ్యాస్. అంటే రెండో ప్లేస్లో ఉన్న అత్యధికంగా లభించే గ్యాస్ ఏంటి అంటే ఆక్సిజన్ అండి. ఈ ఆక్సిజన్ లేకపోతే మనిషి అనేవాడు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఏవి కూడా బతకలేవండి. ఎందుకంటే మనం అందరము సర్వైవ్ అవ్వాలంటే మనందరికీ ఆక్సిజన్ కావాలి. రెస్పిరేషన్ అనే ప్రాసెస్ జరగాలి, అప్పుడు ఆక్సిజన్ మన బాడీలోకి రావాలి. ఆ బాడీలో ఆక్సిజన్ అన్ని భాగాలకి సప్లై జరిగితేనే మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఆక్సిజన్ మనకి కంపల్సరీ అండి. అయితే ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది?
ఏమండి నైట్రోజన్ మనకి మొక్కలు తీసుకుంటున్నాయని చెప్పాం కదా, అవే మొక్కలు మన కోసం ఒక కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకొని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి. కరెక్ట్గా ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ ఈ రెండింటిని కూడా మొక్కలు తీసుకొని దాన్ని సన్లైట్ యొక్క సమక్షంలో రియాక్షన్ జరిపించి అక్కడ వాటికి అవసరమైన గ్లూకోజ్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసుకొని C6H12O6ని ప్రొడ్యూస్ చేసుకొని దానికి అడిషనల్గా ఆక్సిజన్ని మనకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఒక ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో అలా మొక్కల్లోంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చుకొని మనం బతుకుతూ ఉన్నామండి. బట్ ఒకవేళ మనం చెట్లను ఎక్కువగా నరికేస్తూ ఉంటే, డిఫారెస్టేషన్ అనేది చేసేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యే ఆక్సిజన్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అలాగే అవి కార్బన్ డైఆక్సైడ్ని కూడా తీసుకోవట్లేదు. మొక్కలు లేవు, అసలు మొక్కలు లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవు. సో కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ ఏమో పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్స్ అండి. ఒక ఆక్సిజన్ ఖచ్చితంగా ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రతి పక్షి సర్వైవ్ అవ్వడానికి కావాలి. అలాగే తర్వాత ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటి అంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకే, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉందో ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకి అవసరం లేకపోవచ్చు, కానీ మొక్కలకి చాలా అవసరం అండి. ఎందుకంటే మొక్కలు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని లోపలికి తీసుకొని దాన్ని ఫోటోసింథసిస్ అనే రియాక్షన్, ఇది ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకే, ఫోటోసింథసిస్ అనే ఒక రియాక్షన్ని జరిపించుకొని ఆ రియాక్షన్ ద్వారా వాటికి కావాల్సిన ఫుడ్ని అవి ప్రొడ్యూస్ చేసుకుంటాయి. దాంతోపాటు ఒక బై ప్రోడక్ట్గా ఆక్సిజన్ని కూడా అవి రిలీజ్ చేస్తూ ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ మా పాయింట్ మనకి ఇచ్చేది ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రీచ్డ్ బై ద హ్యూమన్స్ ఆర్ యానిమల్స్ సీమ్స్ టు బి ఈక్వల్ టు ద అమౌంట్ యూజ్డ్ బై ద ప్లాంట్స్. ఓకే, విచ్ మేక్స్ ఏ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. అంటే మనం ఎంత వదులుతామో మొక్కలు తీసుకునే కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతే ఉందంట. అందుకని చెప్పి వారండింటికి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉందంట. అంటే మిగతా వాటి బ్యాలెన్స్ మారినా సరే ఈ బ్యాలెన్స్ మాత్రం కొంతవరకు అలా మెయింటైన్ అవుతూ ఉందంటండి. ఓకే, అయితే ఇలాంటి బ్యాలెన్స్ని మనం మనిషి కొంచెం ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ జరగడం స్టార్ట్ చేసాక ఏమైందంటే ఈ బ్యాలెన్స్ని దెబ్బతీయడం మొదలుపెట్టండి. ఎలాగంటే బై బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్స్ని మండించడం ద్వారా, లైక్ అంటే కోల్ కానీ పెట్రోలియం కానీ వీటిని బర్న్ చేయడం ద్వారా ఈ అట్మాస్ఫియర్లోకి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ని ఎక్కువగా యాడ్ చేయడం మొదలుపెట్టాడు. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయండి. ఓకే, అండ్ ఇదిగో ఇచ్చాడు ప్రతి సంవత్సరము కూడా కొన్ని బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నామంటండి. దీనివల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ మెల్లమెల్లగా పెరిగిపోతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఎఫెక్టింగ్ వెదర్ అండ్ క్లైమేట్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అండి, ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి అది వెదర్ని క్లైమేట్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో అది చెప్పడానికే మనకి ఇక్కడ ఈ విషయం కూడా ఇచ్చారండి. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుందండి. ఓకే, ఈ రిలీజ్ అయిన అట్మాస్ఫియర్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని భూమి మీద క్రియేట్ చేస్తుందండి. గ్రీన్ హౌస్ అనే దాని యొక్క పని ఏంటి అంటే జనరల్గా కూడాను దాని లోపలికి వెళ్ళిన కాంతి బయటికి రాలేదన్నమాట, ట్రాప్ చేస్తుంది. లోపల హీట్ని అంతటిని కూడా ట్రాప్ చేస్తుందండి. ఇది అగ్రికల్చరల్ పర్పస్లో వాడతారనమాట గ్రీన్ హౌస్ని. ఓకే, సో అలాగే ఇది ఏం చేస్తుందంటే భూమి మీదకి వచ్చిన హీటు చాలా వరకు కూడా వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సిందండి, అక్కడ ఉండిపోవడం అయితే జరగదండి. ఓకే, వెళ్ళిపోతుందండి. అయితే అలా బయటికి వెళ్ళిపోతున్న వేడిని మళ్ళీ ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఆపేసి ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరగడానికి కారణమవుతూ ఉంటుందండి. సో అందుకని చెప్పి దీన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పి పిలుస్తాండి. ఓకే, ఒకవేళ గ్రీన్ హౌస్ గ్యాస్ లేకపోతే మనం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకపోతే భూమి చాలా చల్లగా ఉండేదండి. మనం మార్నింగ్ పూట కూడా కొన్నిసార్లు బతకలేని పరిస్థితి వచ్చేయచ్చు. బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉండడం వల్ల మనకి మార్నింగ్ పూట కూడా లేదా నైట్ టైం అయితే ప్రత్యేకంగా ఓకే నైట్ టైం కూడా బతకగలిగే కండిషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఉంటే ఓకే అంటే 0.03% అన్నాం కదా. ఓకే, 0.03% అలా ఉంటే పర్వాలేదండి. బట్ ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్లో దాని యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ ద్వారా, కారం నుంచి వచ్చే పొగ ద్వారా, ఓకే ఇదన్నిటి ద్వారా అట్మాస్ఫియర్లో దాని క్వాంటిటీ ఎక్కువైపోయి ఇది భూమి యొక్క టెంపరేచర్ని పెంచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే గ్యాసెస్ ఎక్కువైపోయాయో కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్
ఆటోమేటిక్గా హీట్ ట్రాపింగ్ అనేది ఎక్కువైపోయింది. హీట్ ట్రాపింగ్ ఎప్పుడైతే ఎక్కువైందో ఆటోమేటిక్గా భూమి మీద ఉన్న టెంపరేచర్స్ అనేవి, అంటే భూమి మీద ఉన్న హీట్ ఏది బయటకు వెళ్ళట్లేదు, చాలా వరకు హీట్ అంతా భూమి మీద ఉండిపోతుంది. సో భూమి మీద ఉండిపోయింది కాబట్టి భూమి యొక్క టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ కొంతవరకు కూడా పెరిగే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇలా పెరగడం వల్ల టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ప్రపంచంలోని కోల్డెస్ట్ రీజియన్లో ఉన్న మంచు అంతా కూడా కరిగిపోతుంది. లైక్ అంటే అంటార్క్టికాలో కానీ, ఓకే, లేకపోతే ఆర్కిటిక్ రీజియన్లో కానీ, ఓకే, లేకపోతే ఆర్కిటిక్ సర్కిల్కి పై ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ, లేకపోతే హిమాలయాలు, లేకపోతే ఆల్ప్స్, యాండీస్, ఇలాంటి మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద ఉన్న మంచు అనేది కరిగిపోయేది ఖచ్చితంగా. ఎప్పుడైతే మంచు కరిగిందో సీ లెవెల్ రైజ్ అవుతుంది. సీ లెవెల్ రైజ్ అయిందంటే మనకి ఫ్లడ్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, పర్టికులర్గా కోస్టల్ రీజన్స్లో. ఓకే, అండ్ కొన్నిసార్లు ఇవి భూమి మీద చాలా డ్రాస్టిక్ చేంజెస్ని కూడా కలుగు చేసే అవకాశం ఉందండి. భూమి యొక్క క్లైమేట్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ని కూడా కలుగు చేసే అవకాశం ఉందండి. ఎలాగంటే కొన్ని ఇలాంటి ఈవెంట్స్ వలన, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ లాంటి ఈవెంట్స్ వలన భూమి మీద కొన్ని జంతు జాతులు, చెట్ల జాతులు కంప్లీట్గా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఇంకొక డూయూనో కూడా ఇచ్చారండి. ఏంటంటే ఎయిర్ అనేది మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఎయిరే ఉంది కదా. సో ఎయిర్ అనేది హీట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎయిర్ అనేది హీట్ అయింది అంటే టెంపరేచర్ పెరిగిందంటే ఇట్ విల్ ఎక్స్పాండ్ అంటే దూరంగా మారుతుంది, అంతే కదా. ఏ పదార్థానికి ఎనర్జీ ఇచ్చినా కూడా ఆ పదార్థంలోని ఆటమ్స్ యొక్క ఎనర్జీ పెరిగిపోతుంది అనమాట. ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిపోతుందో అవి దూరం జరగడం స్టార్ట్ చేస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఎయిర్ ఎప్పుడైతే హీట్ చేసామో ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క బరువు అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే వెయిట్ కాస్త చాలా తగ్గిపోతుందండి. ఓకే, సో అలాగే దీనికి ఆపోజిట్గా ఏంటి అంటే వెయిట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో దాని మీద పడే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా గాలి పైకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే మనం ఎసెండింగ్ ఎయిర్ అంటామండి. ఏంటంటే ఎసెండింగ్ ఎయిర్. ఓకే, సో హీట్ ఎక్కువైతే ఇది పరిస్థితి అండి. ఒకవేళ మరి హీట్ తక్కువైతే పరిస్థితి ఏంటి సార్? హీట్ తక్కువైందా అంటే కూల్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ఇట్ కాంట్రాక్ట్స్ అంటే దగ్గరగా వచ్చేది, మొత్తం అంతా కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది, లేకపోతే సింక్ అయిపోతుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అయ్యిందో వెయిట్ కాస్త ఏమవుతుంది, దగ్గరికి వచ్చేస్తే బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. వెయిట్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిందో దాని మీద పడే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా అది భూమిని దాటి వెళ్ళలేదు, భూమి వైపుగానే కింద వైపుగా ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది. సో అంటే ఇట్ స్టార్ట్ మూవింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ డిసెండింగ్ ఎయిర్ అనమాట. కిందకి వచ్చే గాలిని మనం డిసెండింగ్ ఎయిర్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఒక పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రీజియన్ నుంచి గాలంతా కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటే, ఓకే, ఈ చుట్టుపక్కల ఉన్న అంటే వేడి గాలే కదా పైకి వెళ్తుంది, హాట్ ఎయిర్ ఓన్లీ రైజెస్, అంతే కదా. ఎందుకు? తక్కువ బరువు కాబట్టి. కోల్డ్ ఎయిర్ ఎలా ఉంటుంది? బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పైకి లేవదండి. సో అయితే హాట్ ఎయిర్ పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కోల్డ్ ఎయిర్ అంతా కూడా మనకి ఈ మధ్యలోనికి రావడానికి ట్రై చేస్తుంది, ఇలా మధ్యలో రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అలా వచ్చేటప్పుడే మనకి ఈ విండ్స్ అనేవి ఏర్పడతాయి. విండ్స్ కానీ సర్క్యులేషన్, అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అంటారు. అంటే ఏంటి? మూమెంట్ ఆఫ్ ది ఎయిర్ అనమాట. ఎయిర్ మూమెంట్కి వీటన్నిటికీ ఇదే కారణం అవుతుందండి. సో ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి, అలాగే ఎక్స్పాన్షన్, కాంట్రాక్ట్, డిసెండింగ్ ఎయిర్ వీటన్నింటి గురించి సంబంధించిన విషయాలండి. అలాగే మనకి ఇక్కడ ఒక గ్లోబల్ వార్మింగ్ అనగారు కదా, ఒక పేపర్ కటింగ్స్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, పాస్ చేసుకొని చూడండి. అన్న గ్లోబల్ వార్మింగ్ నుంచి కొన్ని పేపర్ కటింగ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయిపోయిందంటే అట్మాస్ఫియర్ యొక్క కంపోజిషన్ ఏంటో చెప్పాం. వాట్ నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ అంటే ఒక అరేంజ్మెంట్, ఒక స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఇలా చెప్తాం కదా మనం. అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఓకే, సో ఇక్కడ అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ని మనకి క్లియర్గా ఇమేజ్ రూపంలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చూడండి. ఓకే, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ నియర్లీ చాలా దూరం వరకు ఉందండి. కొన్నిసార్లు చెప్పాలంటే మనకి
10,000 కిలోమీటర్ల వరకు కూడా హైడ్రోజన్ గ్యాస్తో కూడుకున్న అట్మాస్ఫియర్ మనకి ఉండే అవకాశం ఉంది. సో అట్మాస్ఫియర్ చాలా దూరం వరకు ఉందండి. ఓకే, అయితే అందులో అన్ని దగ్గరలో అట్మాస్ఫియర్ ఒకేలా ఉందా అంటే నో అండి. ఓకే, ఈజ్ ఇట్ యూనిఫామ్ త్రూ అవుట్ ది హైట్ అంటే నో అండి, అది యూనిఫామ్గా లేదు. ఓకే, ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. పర్టికులర్గా ద డెన్సిటీ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ హై అట్ ద లో లెవెల్. తక్కువ హైట్లో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ చాలా ఎక్కువ డెన్సిటీలో ఉంది, తక్కువ హైట్లో ఉన్నప్పుడు. అలాగే ద డెన్సిటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ లో వెన్ ఇట్ ఈజ్ అట్ హై లెవెల్. ఓకే, ఒక అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ అనేది కొంచెం తక్కువగా ఉండే కేసు ఏంటంటే ఎత్తుకెళ్ళాక మనకి అంత ఎక్కువగా అట్మాస్ఫియర్ ఉందంటే భూమికి దగ్గరలో ఉన్నప్పుడు పార్టికల్స్ చాలా ఎక్కువగా దగ్గరగా చాలా దగ్గరగా ఉంటాయండి. ఓకే, గ్యాసియస్ పార్టికల్స్ అవి కాస్త కొంచెం దూరం అవుతూ ఉంటాయి. ఓకే, అలా తగ్గిపోతూ చాలా దూరం వెళ్ళిపోయి అసలు నువ్వు ఉన్నావా లేవా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఒక పర్టికులర్ హైట్లోకి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ అనేది. ఓకే, సో ఇది అట్మాస్ఫియర్ యొక్క అరేంజ్మెంట్ చెప్పడం అండి. అంటే చెప్పడం కాదు, ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్లో గాలి అనేది చెప్పడానికి. సో ఇలా కొన్ని విషయాలను బేస్ చేసుకొని అట్మాస్ఫియర్ని ఒక 5 లేయర్లుగా డివైడ్ చేశారండి. ఏంటి ఆ లేయర్స్ అంటే, ఒకటి అన్నింటికంటే చిన్న లేయర్ కింద లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్రోపోస్ఫియర్ అంటాం. అలాగే ట్రోపోస్ఫియర్ పై భాగంలో ఉన్నదాన్ని స్ట్రాటోస్ఫియర్ అంటాం. స్ట్రాటోస్ఫియర్ పై భాగంలో ఉన్నదాన్ని మీసోస్ఫియర్ అంటాం. మీసోస్ఫియర్ పై భాగంలో ఉన్నదాన్ని థర్మోస్ఫియర్ అంటాం. థర్మోస్ఫియర్ పై భాగంలో ఉన్నదాన్ని ఎగ్జోస్ఫియర్ అని చెప్పి పిలుస్తామండి. 5 లేయర్స్ అండి. ఓకే, ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఐసో. ఓకే, ట్రోపో, స్ట్రాటో, మీసో, ఎక్సో, థర్మో అండ్ ఎక్సో. ఓకే, ఇవి అట్మాస్ఫియర్లో ఉన్న 5 లేయర్స్ అండి. అండ్ ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ దిస్ ఇమేజ్, ఓకే, మీకు అక్కడక్కడ లేయర్స్ మధ్యలో కొన్ని పేర్లు కనిపిస్తున్నాయండి. లైక్ ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఒక పేరు కనిపిస్తుంది, అదే ట్రోపోపాజ్ అండి. అలాగే స్ట్రాటోస్ఫియర్కి మీసోస్ఫియర్కి మధ్యలో ఒక గ్యాప్ కనిపిస్తుంది, ఒక పేరు కనిపిస్తుంది, అదే స్ట్రాటోపాజ్. అలాగే మీసోస్ఫియర్కి థర్మోస్ఫియర్కి మధ్యలో ఒకటి కనిపిస్తుంది, అదే మీసోపాజ్ అండి. మొత్తం 3 పాజ్లు ఉన్నాయి. పాజ్ అంటే ఏంటి అంటే కరెక్ట్గా పాజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టెంపరేచర్లో ఎలాంటి మార్పులు రాకుండా ఉంటాయన్నమాట. అంటే ట్రోపోస్ఫియర్ నుంచి స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళేటప్పుడు, స్ట్రాటోస్ఫియర్ నుంచి మీసోస్ఫియర్లోకి వెళ్ళేటప్పుడు, మీసోస్ఫియర్ నుంచి థర్మోస్ఫియర్లోకి వెళ్ళేటప్పుడు మనకి టెంపరేచర్ చేంజ్ అవ్వకుండా కొంత వేరియేషన్, ఎలాంటి వేరియేషన్ లేకుండా ఉండిపోతుంది. అలాంటి ప్రాంతాలని మనం ఏమంటామంటే పాజ్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ట్రోపోపాజ్, స్ట్రాటోపాజ్, మీసోపాజ్, ఇవి పాజెస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, 5 లేయర్లు. 5 లేయర్లకి మధ్యలో ఒక 3 ఇంపార్టెంట్ పాస్లు. ఇక్కడ మనకి థర్మోస్ఫియర్ పైన థర్మోపాస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ పాస్లు, ట్రోపోపాజ్, స్ట్రాటోపాజ్, మీసోపాజ్. అంటే ఇవేంటి అంటే ఒక లేయర్లోంచి ఇంకొక లేయర్లోనికి మారేటప్పుడు టెంపరేచర్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే భూమి మీద మనకి టెంపరేచర్ వేరియేషన్ ఎప్పుడు కూడా అంటే హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుద్దా పెరుగుద్దా అంటే చాలామంది ఏమంటారంటే అయితే పెరుగుతుందంటారు, లేదా కొంతమంది ఏమో తగ్గుతుందంటారు. ఓకే, బట్ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇక్కడ పెరగడము కామన్ కాదు, తగ్గడము కామన్ కాదు. అక్కడ సిచ్యువేషన్ బట్టి మనకు అక్కడ కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏమో తగ్గుతూ ఉంటుందండి. ఇది మీకు తెలియాలంటే ఆ తగ్గడము పెరగడము వాటిని బేస్ చేసుకొని ఈ లేయర్ని డివైడ్ చేసి ఈ లేయర్స్ని క్లాసిఫై చేయడం జరిగిందండి. ఓకే, సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద నుంచి మనం పైకి వెళ్తున్న కొద్దీ ఇందులో ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతామండి. ఒక ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో ఒక్కొక్క దాని గురించి మాట్లాడతామండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ట్రోపోస్ఫియర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకు అన్నింటికంటే కిందకి అంటే ఇప్పుడు ఇగోండి ఇది మనకి గ్రౌండ్ అండి, గ్రౌండ్ లెవెల్ ఇది అనుకున్నాను. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్కి దగ్గర నుంచి ఇలా మనం మొదలు పెడితే అక్కడి నుంచి పైకి వెళ్తా ఉంటే టెంపరేచర్ మనకి ఫస్ట్ అలా 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 తగ్గుతూ ఉంటుందని. అంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ టెంపరేచర్ ఒక 25 degrees అలాగా ఉందనుకోండి, సర్ఫేస్ దగ్గర టెంపరేచర్ ఒక 25 degrees ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి 25 degrees నుంచి మనం అలా పైకి వెళ్తున్న కొద్దీ కూడా టెంపరేచర్
ఫస్ట్ తగ్గుతుందని అందుకే మీకు అంటారు కదా, ఎవరెస్ట్ ఎక్కుతున్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక సిమ్లా కానీ ఇవన్నీ వెళ్తున్నప్పుడు కింద నుంచి పైకి వెళ్తుంటే ఇంకా చల్లగా అయిపోయింది అంటారు కదా, అదేనమాట. ఫస్ట్ అంటే ట్రోపోస్ఫియర్ అనే లేయర్లో టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఈ లేయర్ మనకి నియర్లీ యావరేజ్గా 13 కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఉంటుందండి. ఇట్ ఈస్ నియర్లీ 13 కిలోమీటర్స్, 13 కిలోమీటర్ల హైట్ వరకు కూడా ట్రోపోస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, యావరేజ్ హైట్ అనేది. అంటే మనం పీల్చే గాలి, మనం చూసే ప్రతి సిచ్యువేషను కూడా ఎక్కడ జరుగుతుందంటే ట్రోపోస్ఫియర్, అంటే మేఘాలు కానీ, వర్షం పడడం కానీ, ఫాగ్ రావడం కానీ, వడగళ్ళ వాన పడడం కానీ, ఇదంతా కూడా మనకి జరిగేది ఎంత అంటే ట్రోపోస్ఫియర్. అంటే మనం ఉండేది కూడా ట్రోపోస్ఫియర్లో, మనం బతికేది ఉండేది కూడా ట్రోపోస్ఫియర్. తర్వాత సెకండ్ లేయర్కి వచ్చేటప్పటికి కొంచెం పైకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఫస్ట్ ట్రోపోపాస్ దగ్గర కొంతవరకు టెంపరేచర్ పాస్ అవుద్ది కొంత దూరం పాటు. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇంకా అలా 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 స్ట్రాటోస్ఫియర్ అంతా కూడా టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుందండి. ఓకే, ట్రోపోస్ఫియర్ నుంచి దాటిన తర్వాత స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. ఇది మనకి స్ట్రాటోస్ఫియర్ నియర్లీ 50 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది స్ట్రాటోస్ఫియర్ అనేది. ఓకే, అండ్ ఇందులో క్లౌడ్స్ ఉండవండి. అసలు మనకి క్లౌడ్స్ అనే పదమే ఇందులో కనిపించదండి. అలాగే క్లౌడ్స్తో పాటు మనకి వెదర్ ఫినామినాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రెయిన్ఫాల్ కానీ, అలాగే సైక్లోన్స్ కానీ, ఇలాంటివేవి కూడా మనకి ఈ లేయర్లో కనిపించవు. అంటే కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది, ఇలాంటివేవి కూడా కనిపించవు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ డిస్టర్బెన్సెస్ ఏవి లేవు కాబట్టి ఇందులోంచి ఏరోప్లేన్స్ ఎగరడానికి అనుకూలమైన కండిషన్స్ ఉంటాయి. అంటే ఏరోప్లేన్స్ ఎగిరే లేయర్ ఏంటి అంటే మనకి స్ట్రాటోస్ఫియర్లోంచి ఏరోప్లేన్స్ అనేవి ఎగురుతూ ఉంటాయండి. ఎందుకంటే ఈ లేయర్లో మనకి వెదర్ డిస్టర్బెన్స్ అంటే అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ ఏవి కూడా అంత ఎక్కువగా ఉండవండి. అలాగే ఈ స్ట్రాటోస్ఫియర్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ స్ట్రాటోస్ఫియర్లోనే మనకి ఓజోన్ అనే ఒక పదార్థం అనేది ఉంటుంది. అంటే ఓజోన్ అనే ఒక గ్యాస్ అనేది అట్మాస్ఫియర్లో, అది కూడా ఒక గ్యాస్ అండి. అయితే ఆ గ్యాస్ కొంచెం ఈ లేయర్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓజోన్ లేయర్లో మనకి ఈ గ్యాస్ కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఈ ఓజోన్ అనే గ్యాసే మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి భూమి మీద ఉన్న జనాల్ని కాపాడుతుందంటే భూమి యొక్క టెంపరేచర్ని కొంతవరకు తగ్గించగలుగుతుంది. ఇది స్ట్రాటోస్ఫియర్. తర్వాత మనం ఇంకా పైకి వెళ్తూ ఉంటే స్ట్రాటోపాజ్ వస్తుంది. స్ట్రాటోపాజ్ని దాటి మళ్ళీ పైకి వెళ్తే మీసోస్ఫియర్లోకి ఎంటర్ అవుతామండి. మీసోస్ఫియర్ యొక్క ఐడెంటిటీ ఏంటి అంటే ఇక్కడ సేమ్ ట్రోపోస్ఫియర్లో ఎలాగైతే ఎత్తుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉందో మీసోస్ఫియర్లో కూడా టెంపరేచర్ అనేది హైట్తో పాటు డిక్రీజ్ అవుతుంది. ఇది దీని యొక్క మెయిన్ పాయింట్ అండి. అండ్ ఇది ఎంతవరకు ఉంటుందంటే నియర్లీ 80 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా ఈ మీసోస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందండి. ఓకే, అండ్ ఈ మీసోస్ఫియర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో మనకి అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి. వాటిని మనకి పడేటప్పుడు మెటియార్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, మెటియార్స్ పడుతున్నాయని చెప్తారు కదా. సో ఎక్కడెక్కడి నుంచో వస్తే అంటే ఆకాశం నుంచి వచ్చే మెటియార్స్ ఏవైతున్నాయో అవి కాస్త కరెక్ట్గా మీసోస్ఫియర్లోకి వచ్చేటప్పటికి అవి బర్న్ అయిపోతాయి, అంటే కాలిపోతాయి అనమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు కింద లేయర్లోకి వచ్చేటప్పటికి అవి అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా కూడా చిన్న చిన్న ముక్కలుగా పడతాయి అనమాట. అంటే మ్యాక్సిమం సూర్యుడి మీద, అంటే సూర్యుడు కాదండి, ఈ స్పేస్లోంచి వచ్చే మెటియార్స్ అన్నీ కాలిపోయే లేయర్ ఏంటి అంటే మీసోస్ఫియర్ అండి. సో ఇది మీసోస్ఫియర్ తర్వాత ఇంకా పైకి వెళ్తుంటే మనకి థర్మోస్ఫియర్ వస్తుందండి. ఈ థర్మోస్ఫియర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఒక్కసారి వెళ్ళాక టెంపరేచర్ అనేది అలా అలా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది, ర్యాపిడ్గా హైట్తో పాటు పెరుగుతూ ఉంటుందండి. అండ్ ఈ థర్మోస్ఫియర్ అనే లేయర్లో ఓకే మనకి ఒక ఇంపార్టెంట్ ఫినామినన్ జరుగుతుంది. ఏంటంటే అయనోస్ఫియర్ అని చెప్పి ఒక లేయర్ మనకి ఇక్కడ ఉంటుందండి. ఏంటి అయనోస్ఫియర్ ఏంటి అంటే థర్మోస్ఫియర్లో ఉండే టెంపరేచర్ల వలన, ఎక్కువ టెంపరేచర్ల వలన చాలా ఆటమ్స్, ఆక్సిజన్, హైడ్రోజన్ అంటే ఆటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి అయానిక్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. H+, Cl-, O-, ఇలా చెప్తాం కదా మనం O2- అని. సో ఇలా అయానిక్ స్టేట్లోనే మనకి ఇందులో ఇవంతా కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాయండి. సో అలా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి అయనోస్ఫియర్ అనే లేయర్ని ఏర్పరుస్తూ ఉంటాయండి. ఈ అయనోస్ఫియర్ అనే లేయర్ మనకి రేడియో కమ్యూనికేషన్ కోసం, రేడియో ట్రాన్స్మిషన్ కోసం ఉపయోగపడుతుందండి. ఓకే, దీన్ని అందుకనే లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా పిలుస్తామండి. ఈ అయనోస్ఫియర్ ఏదైతే ఉందో దాన్ని మనం లేయర్ ఆఫ్ కమ్యూనికేషన్ అని కూడా పిలుస్తాము. ఇది భూమి మీద నుంచి పంపించే రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో, రేడియో తరంగాలు అంటాం కదా కమ్యూనికేషన్ కోసం పంపించేవి, వాటిని మళ్ళీ భూమి మీదకి రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే వాటిని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్మిట్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకే, అండ్ అయనోస్ఫియర్ మనకి 18 కిలోమీటర్స్ నుంచి నియర్లీ 400 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అంటే థర్మోస్ఫియర్తో చాలా వరకు కోయిన్సైడ్ అవుతుంది. ఓకే,
తర్వాత ఎగ్జోస్పియర్కి వచ్చేటప్పటికి ఇది అన్నింటికంటే అప్పర్ మోస్ట్ లేయర్ అండి. అండ్ ఇక్కడికి వెళ్ళేటప్పటికి గాలి చాలా తక్కువ థిక్నెస్తో ఉంటుందండి, చాలా తక్కువగా, అంటే చాలా థిన్గా ఉంటుందండి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కేవలం లైట్ గ్యాసెస్ అంటే హైడ్రోజన్, హీలియం లాంటి లైట్ గ్యాసెస్ మాత్రమే మనకి ఈ లేయర్లో ఎక్కువగా కనిపిస్తాయి. అవి కూడా మెల్లమెల్లగా దే ఎస్కేప్ ఇంటూ స్పేస్లోనికి మెల్లమెల్లగా ఎస్కేప్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎగ్జోస్పియర్ అనే లేయర్ అండి, ఎగ్జోస్పియర్ అనే లేయర్. సో ఇవి లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. అంటే మొత్తం అట్మాస్ఫియర్లో మనకి కనిపించే 5 లేయర్స్ ఏవి అంటే ఈ 5 లేయర్ల పేర్లు మనం చెప్పాలండి. వాటి గురించి ఈ ఇంపార్టెంట్ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకే, తర్వాత అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఉండే లేయర్స్ గురించి, వాటిలో ఉన్న విషయాల గురించి చూసాం. తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు వెదర్, క్లైమేట్ ఈ పదాలని మనం వింటూ ఉంటామని. అంటే అప్పుడప్పుడు మనం చూస్తే ఏం చెప్తుంటే పేపర్లో, అరే ఇవాళ వర్షం పడబోతుంది, ఓకే, లేకపోతే ఇవాళ ఎండగా ఉండబోతుంది అని చెప్పి అప్పుడు టీవీల్లోనో దేనిలో చెప్తూ ఉంటారండి. అంటే ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. లేకపోతే ఒక్కొక్క రోజు ఏంటంటే వర్షం వల్ల ఇది ఆగిపోయిందని చెప్పి, అంటే క్రికెట్ మ్యాచ్ ఆగిపోయిందని చెప్పి, ఇలాంటి కొన్ని పదాలు మనం వింటూ ఉంటామని మన రోజువారీ జీవితంలో వింటూ ఉంటామండి. ఓకే, సో అయితే ఇది ఏంటి అసలు వెదరు, ఈ క్లైమేట్ అంటే ఏంటి, ఇక్కడ వీటికి సంబంధించి ఇంపార్టెంట్ ఫినామినల్స్ ఏంటి మనం ఇక్కడ చూద్దామండి, వెదర్ గురించి, క్లైమేట్ గురించి. ఓకే, సో ఇక్కడ వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే సింపుల్గా చెప్పాలి ఏంటంటే ఇట్ ఈస్ ద అవర్ టు అవర్, డే టు డే కండిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అంటే అట్మాస్ఫియర్ యొక్క ప్రతి క్షణం, ప్రతి నిమిషం దానిలో ఉండే మార్పులు, దానిలో ఉండే కండిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్నే మనం వెదర్ అని చెప్పి పిలుస్తాం. అంటే సింపుల్గా మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పంటే వెదర్ ఈజ్ నథింగ్ బట్ ద బిహేవియర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ని మనం సింపుల్గా వెదర్ అని చెప్పి పిలుస్తామండి. అంటే ఏంటి బిహేవియర్ అంటే ఏంటి? అట్మాస్ఫియర్ వేడిగా ఉందా, చల్లగా ఉందా, అదొక బిహేవియర్. అట్మాస్ఫియర్ అనేది గాలితో నిండిపోయి, అంటే విపరీతమైన గాలులతో ఉందా, లేదా సైలెంట్గా ప్లెజెంట్గా ఉందా గాలులు లేకుండా, అది ఒక బిహేవియర్. ఓకే, అట్మాస్ఫియర్ తడిగా ఉందా, పొడిగా ఉందా, అంటే ఫుల్ వాటర్ కంటెంట్తో ఉందా, లేకపోతే ఏ వాటర్ లేకుండా డ్రైగా ఉందా, అది ఒక కండిషన్, అదొక బిహేవియర్. ఇలా అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం వెదర్ అని చెప్పి పిలుస్తామండి. అంటే లైక్ ఇక్కడ చెప్తున్నా చూడండి, ఏంటంటే ఒక వేడిగా ఉన్న రోజు, వేడిగా మరియు హ్యూమిడ్ అంటే తడిగా ఉన్న రోజు ఏంటంటే మనకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది, ఫుల్ సఫోకేషన్ వచ్చి ఫుల్గా చెమట పట్టేస్తూ ఉంటుంది. అలాగే ఒకరోజు ప్లెజెంట్గా చిన్న గాలితో ఒకవేళ వెదర్ ఉందనుకోండి, మనం చాలా చీర్ఫుల్గా, ఓకే, ఈవెన్ అవుటింగ్కి కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే హాట్గా ఉన్న రోజు ఒకలా ఉంటాం, కూల్గా ఉన్న రోజు, ప్లెజెంట్గా ఉన్న రోజు ఒకలా ఉంటామండి. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు హాట్గా ఉంటుంది ఒకరోజు, ఎందుకు ఒకరోజు కూల్గా ఉంటుంది అంటే అదే వెదర్ అండి. ఓకే, అది వెదర్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది అట్మాస్ఫియర్, చల్లగా ఉంటుందా, ఓకే, అదే అట్మాస్ఫియర్ అదే వెదర్ అండి. అండ్ ఈ వెదర్ అనేది మనకి ఎప్పుడూ కూడా డ్రామటికల్గా చేంజ్ అయిపోతూ ఉంటుందండి, డే టు డే, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్. అంటే అంత ఈజీగా మనం అబ్జర్వ్ చేయలేకపోవచ్చు కానీ ఓకే, మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్, డే టు డే, అవర్ టు అవర్ కూడా మనకి వెదర్ చేంజ్ అయిపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట క్రితం అది వేడిగా ఎండతో ఉండేది అనుకుంటాం, కరెక్ట్గా చూస్తే వితిన్ సెకండ్స్లో మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోయి వేసవికాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి నల్లని మేఘాలు కమ్మేసి విపరీతంగా గాళ్ళు వీస్తూ వెంటనే వర్షం పడిపోతుంది. అంటే మధ్యాహ్నం 3 ఒక పరిస్థితి ఉంటే 4 పరిస్థితి మారిపోయింది. అదే వెదర్ అన్నమాట. అంటే వెదర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే ఎవరు చెప్పలేరండి. ఓకే, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి. అయితే ఈ వెదర్ ఏదైతే ఉందో ఇలాంటి వెదర్ కండిషన్స్ని మనం లాంగ్ పీరియడ్ పాటు కూడా ఓకే అబ్జర్వ్ చేసి వాటి యొక్క యావరేజ్ని మనం ఉంచుకుంటే ఆ లాంగ్ పీరియడ్ యావరేజ్ని మనం ఏమంటామంటే క్లైమేట్ అని చెప్పి పిలుస్తామని. అంటే ద యావరేజ్ వెదర్ కండిషన్స్ ఆఫ్ ఏ ప్లేస్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా ఎక్కువ కాలం పాటు వెదర్ని మనం అబ్జర్వ్ చేసి ఓకే వాటి అంతటి డేటాని కూడా మన దగ్గర ఉంచుకుంటే దాన్ని మనం క్లైమేట్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో క్లైమేట్ అనేది ఏంటంటే మ్యాక్సిమం కేసెస్లో మనకి ఒక 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఇయర్స్కి యావరేజ్గా తీసుకుంటూ ఉంటే ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక పర్టికులర్ రోజు వెదర్ ఈ సంవత్సరం ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, సో అలా 30 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు యావరేజ్గా తీసుకుంటే అప్పుడు మనకి క్లైమేట్ అనేది వస్తుంది. అంటే క్లైమేట్ అనేది ఒక యావరేజ్ బిహేవియర్ అనమాట. అంటే ప్రతిసారి ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. ఓకే, సో ఇది వెదర్. అంటే వెదర్ అనేది ఒక డైలీ లైఫ్కి సంబంధించింది, క్లైమేట్ అనేది ఒక లాంగ్ టైం పీరియడ్కి సంబంధించిందండి. ఓకే, అయితే మనకి ఇక్కడ
ఈ వెదర్ని క్లైమేట్ని స్టడీ చేయడానికి వెదర్లో క్లైమేట్లో కొన్ని రకాల బిహేవియర్లు ఉన్నాయని చెప్పాం కదా మనం. ఓకే, ఆ బిహేవియర్లు ఏంటి అంటే మెయిన్లీ మనకి అవసరమైన బిహేవియర్స్ ఏంటంటే ఒకటి టెంపరేచర్. ఇది అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్. టెంపరేచర్ అంటే అట్మాస్ఫియర్ వేడిగా ఉందా చల్లగా ఉందా. అలాగే ప్రెజర్ కూడా అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది. హై ప్రెజర్ ఉందా లో ప్రెజర్ ఉందా, లేదా విండ్స్ ఎలా ఉన్నాయి, విండ్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఏ స్పీడ్తో ఉన్నాయి. ఓకే, అలాగే మాయిశ్చర్ కంటెంట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్స్ అనమాట. అరే అట్మాస్ఫియర్ తడిగా ఉంది అంటే అర్థం ఏంటి, అందులో వాటర్ వేపర్ ఎక్కువగా ఉందని అర్థం. అలాగే అట్మాస్ఫియర్ పొడిగా ఉంది అంటే అర్థం ఏంటి, వాటర్ వేపర్ అదే మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉందని అర్థం. సో అట్మాస్ఫియర్ చాలా సైలెంట్గా ఉంది అంటే విండ్ స్పీడ్ చాలా తక్కువగా ఉంది. అలా అట్మాస్ఫియర్ చాలా గందరగోళంగా ఉంది అంటే విండ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది, ఇలాగన్నమాట. ఓకే, సో ఇందులో ఈ 4 గురించి మనం చదవాలండి. 4 గురించి మనకి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, అందులో ఏంటి ఫస్ట్ వన్ ఏంటంటే టెంపరేచర్ అండి. టెంపరేచర్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఒక వస్తువుని మనం పట్టుకుంటే వేడిగా ఉందా చల్లగా ఉందా ఫీల్ అవుతాం కదా. సో అదేనండి ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పేదే మనకి టెంపరేచర్ అండి. మరి అట్మాస్ఫియర్ ఉంది కదా, అట్మాస్ఫియర్ అనేది భూమి చుట్టూ ఉన్న ఒక లేయర్. అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఈ అట్మాస్ఫియర్ని దాటుకొని, అట్మాస్ఫియర్ అనే లేయర్ని దాటుకొని భూమి మీదకి వస్తున్నాయి. సో అట్మాస్ఫియర్ కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ సన్ నుంచి వచ్చే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి అట్మాస్ఫియర్ కూడా హీట్ అవుతుందండి. సో అట్మాస్ఫియర్ హీట్ అవుతుంది అంటే అట్మాస్ఫియర్కి కొంత టెంపరేచర్ ఉంటుంది అంతే. సో అంటే అది వేడిగా ఉందా చల్లగా ఉందా అని తెలుసుకోనమాట. సో అదే మనకి టెంపరేచర్ అనే కాన్సెప్ట్ అండి. ఓకే, టెంపరేచర్ అనే కాన్సెప్ట్ మనకి ఎప్పుడూ కూడా భూమి మీద టెంపరేచర్ ఒకేలా ఉంటుందా, ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే టైం ఉంది, డే టైం వస్తే సన్లైట్ ఎక్కువగా భూమి మీదకి వస్తూ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ బాగా వేడెక్కుతుంది, సో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక నైట్ టైం వచ్చింది, నైట్ టైం వచ్చిందంటే అసలు సూర్యుడు మనకి కనిపించడు, సూర్యుడు మనకి ఉండడు కాబట్టి సన్లైట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి గాలి వేడెక్కదు, గాలి వేడెక్కట్లేదంటే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. సో అంటే డేకి నైట్కి మధ్య వేరియేషన్ టెంపరేచర్లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కేవలం డేకి నైట్కే ఉంటుందా, కాదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సమ్మర్ సీజన్లోనేమో టెంపరేచర్లు చాలా ఎక్కువగా ఉంటాయి, వింటర్ సీజన్లోనేమో టెంపరేచర్లు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇది కూడా సూర్యుడి కంటే సీజన్స్ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయండి. సో టెంపరేచర్లు సీజన్ బట్టి మారుతుంటే డేకి నైట్కి మారుతాయి, సీజన్కి కూడా మారుతూ ఉంటాయండి. అయితే ఎందుకు మారుద్ది అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే అసలు భూమి మీదకి ఎందుకు టెంపరేచర్ అనేది వస్తుంది అంటే టెంపరేచర్ రావడానికి కారణం ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ అండి. దాన్నే మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, ఈ టెంపరేచర్ మొత్తాన్ని కూడా డిసైడ్ చేసేది ఇన్సోలేషన్ అండి. ఇన్సోలేషన్ అంటే ఏం కాదు, ఓకే, ఇట్ ఈస్ ద ఇన్కమింగ్ సోలార్ ఎనర్జీ ఇంటర్సెప్టెడ్ బై ద ఎర్త్. అంటే ఎర్త్ మీదకి వచ్చిన సోలార్ రేడియేషన్ని మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తామంతే, ఇంకేం లేదండి. సో ఆ ఇన్సోలేషన్ డే టైంలో ఉంటుంది, సో వేడిగా ఉంటుంది. ఇన్సోలేషన్ నైట్ టైంలో ఉండదు, సో చల్లగా ఉంటుంది. అంతేనండి, ఇంకేం లేదండి, తేడా ఇంకేం ఉండదు అనమాట. ఓకే, అండ్ మీకు గుర్తుపెట్టి మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఎర్త్ అనే ప్లానెట్ మొత్తం సూర్యుడి నుంచి వచ్చే మొత్తం ఎనర్జీ అంతా కూడా ఓకే ఒక 2 బిలియన్ యూనిట్స్ ఉంటే అంటే 200 కోట్ల యూనిట్స్ ఉంటే అందులో ఒక్క యూనిట్ అనేది భూమిని చేరుతుందండి. అంటే మనం అనుకుంటాం కదా మనకి ఎక్కువ వేడి వచ్చేస్తుంది, మనమే ఎక్కువ వేడిగా ఉంటున్నాము, ఎందుకు ఇలాగ అయిపోతుందని చెప్పి ఫీల్ అవుతాం కదా. లేదండి, మొత్తం సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ 2 బిలియన్ యూనిట్స్ అనుకుంటే 200 కోట్ల యూనిట్లు అనుకుంటే అందులో భూమి మీదకి వచ్చే ఎనర్జీ జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఓకే, సో అంత ఆ ఎనర్జీకే మనం ఎంత వేడెక్కిపోతున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి చెప్తున్నాడు ఏంటంటే పోలార్ రీజియన్స్ చల్లగా ఉంటాయి కదా, ఎందుకు చల్లగా ఉంటాయని చెప్పడానికి మనకి ఒకసారి ట్రై చేస్తానండి. ఏంటి అంటే ఈ ఇన్సోలేషన్ అనేది సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీ అనేది ఈక్వేటర్ దగ్గర నుంచి పోల్స్కి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. అంటే ఈక్వేటర్ అనే రీజియన్ ఏదైతే ఉందో ఈ ఈక్వటోరియల్ రీజియన్లో మనకి ఎనర్జీ చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అక్కడ సోలార్ రేస్ అనేవి చాలా వరకు వర్టికల్గా పడతాయి కాబట్టి అక్కడ ఎనర్జీ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే ఇన్సోలేషన్ ఎనర్జీ అంటే ఇన్సోలేషన్ మనకి ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే ఇన్సోలేషన్ ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పోలార్ రీజియన్స్లోకి వెళ్ళే కొద్దీ ఈ ఇన్సోలేషన్ అనేది పర్ యూనిట్ ఏరియా తగ్గిపోతుందండి. ఓకే, ఇన్సోలేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. అందుకని మనకి పోలార్ రీజియన్లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే,
సో పోలార్ రీజియన్లో ఇన్సోలేషన్ తక్కువగా వస్తుంది కాబట్టి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే పోలార్ రీజియన్స్ ఎందుకు అంత చల్లగా ఉంటాయి, కంప్లీట్గా స్నోతో కవర్ అయ్యి ఎందుకు ఉంటాయంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఈ పాయింట్ బట్టి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ఏంటి అంటే ఒకవేళ ఎర్త్ యొక్క టెంపరేచర్ బాగా ఎక్కువగా పెరిగిపోయి అనుకోండి, ఏమవుద్ది అంటే ఆ వేడికి తట్టుకొని అన్ని రకాల పంటలు అంటే కొన్ని రకాల పంటలు పెరగలేవన్నమాట. సో అంటే ఏమవుతుంది మీరు ఆలోచించుకోవచ్చు, ఎప్పుడైతే పంటలు పెరగలేవో ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి ఆహారం సరిగ్గా దొరికే పరిస్థితి ఉండదు. అలాగే కొన్ని సిటీస్ ఏవైతే ఉంటాయో ఈ సిటీలో ఉండే టెంపరేచర్ విలేజెస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీనికి కారణం ఏంటి అంటే ఆ సిటీస్లో ఉన్న కాంక్రీటు, లేకపోతే మెటల్స్, బిల్డింగ్లో ఉండే మెటల్స్, లేకపోతే ఆస్పాల్ట్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయి ఇవంతా కూడా డే టైంలో మిగతా వాటికంటే చాలా ఎక్కువగా హీట్ ఎక్కిపోతాయి, మిగతా వాటికంటే చాలా ఎక్కువగా హీట్ని అబ్జర్వ్ చేసుకుని హీట్ అయిపోతాయి. అండ్ ఈ కారణంతో అది చాలా వేడిగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ నైట్ టైం కూడా ఆ హీట్ని మెల్లమెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందుకనేవి సిటీస్ అనేవి విలేజెస్ కంటే కూడా కొంచెం వేడిగా ఉంటాయండి. ఓకే, చాలా వరకు మీరు ఇప్పుడు చూసుకుంటే సిటీలన్నీ కూడా హాట్స్పాట్స్గా మారిపోయి అంటే చాలా వేడిగా ఉండే ప్రాంతాలుగా మారిపోయి సిటీస్లో ఉండలేకపోతున్నారండి జనాలు. ఓకే, అలాగే కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, కొన్ని క్రౌడెడ్ హై రైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా అట్మాస్ఫియర్లో ఉండే వామ్ ఎయిర్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా ట్రాప్ చేసి ఉంచేస్తాయి అన్నమాట. ఓకే, సో దానివల్ల కూడా మనకి సిటీస్ యొక్క టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ గురించి రకరకాలుగా చెప్పడానికి ట్రై చేశారంటే ఏంటి, టెంపరేచర్ అసలు భూమి మీదకి ఎందుకు వస్తుంది, ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే ఇన్సోలేషన్ వల్ల వస్తుంది. ఓకే, ఇన్సోలేషన్ అంటే ఏంటి, సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్నే మనం ఇన్సోలేషన్ అని చెప్పి పిలుస్తాము. ఇది ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, పోలార్ రీజియన్లో తక్కువగా ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, పోలార్ రీజియన్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా ఇచ్చారండి, టెంపరేచర్ని కొలవడానికి మనం సెల్సియస్ అనే ఒక యూనిట్ని ఉపయోగిస్తామండి. దీన్ని ఆండర్స్ సెల్సియస్ అనే ఆయన కనిపెట్టారంటండి. అండ్ ఈ సెల్సియస్ స్కేల్లో 0 degrees నుంచి 100 degrees వరకు బేసిక్ యూనిట్స్ ఉంటాయండి. అంటే అర్థం ఏంటంటే 0 degrees దగ్గర వాటర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే 100 degreesకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ద వాటర్ విల్ బాయిల్, వాటర్ అనేది బాయిల్ అయిపోయి అది కాస్త లిక్విడ్ స్టేట్లోంచి గ్యాసియస్ స్టేట్లోనికి మారిపోతుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ టెంపరేచర్ సంబంధించిన విషయాలండి. ఓకే, అలాగే టెంపరేచర్ తర్వాత ప్రెజర్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అండి. ప్రెజర్ అంటే ఏంటి అంటే ప్రెజర్ మనకి సైన్స్లో ఉండే కాన్సెప్ట్ అండి. ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా మీద పడే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రెజర్ అని చెప్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమి మీద కూర్చున్నారు, మీ బరువు ఎవరి మీద పడుతుంది, భూమి మీద పడుతుంది. సో అదే ప్రెజర్ అనమాట. అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అండి, ఇది జనరల్గా జరిగే కాన్సెప్ట్ అండి. సో మరి ఇక్కడ సార్ అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఏంటి, ఇది కూడా సేమ్ అండి. ఏంటంటే మన మీద అంటే ఇప్పుడు ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్ అనుకోండి. ఓకే, ఎర్త్ యొక్క సర్ఫేస్ అనుకోండి, మనకి ఇక్కడ వరకు కూడా అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఓకే, అయితే ఇక్కడ వరకు అట్మాస్ఫియర్ ఉంది అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో ఇలా నిల్చున్నారనుకోండి, మీ మీద కొంత ఎయిర్ ఉంది, ఇదంతా కూడా ఎయిర్ అంతా కూడా ఎవరి మీద ఉంది, మీ మీదే ఉంది. సో మరి ఆ ఎయిర్ యొక్క వెయిట్ అంతా ఎవరి మీద పడుతుంది, ఖచ్చితంగా మీ మీదనే పడుతుందండి. లేదు మీరు అక్కడ లేరు అనుకోండి, ఇప్పుడు భూమి ఉంది, భూమి మీద పడుతుంది, మీ మీద పడకపోతే భూమి మీద, లేకపోతే ఒక చైర్ ఉంటే ఆ చైర్ మీద పడుతుంది. సో ఏ వస్తువు ఉంటే దాని మీద పడుతుంది. అలా అట్మాస్ఫియర్లో ఉన్న గాలి యొక్క వెయిట్ అనేది ఓకే ఈ యొక్క బాడీ మీద, భూమి మీద కానీ భూమి మీద ఉన్న ఒక బాడీ మీద కానీ పడుతుంది. దాన్నే మనం ప్రెజర్ అని చెప్పి పిలుస్తాం. అంటే ద వెయిట్ ఆఫ్ ది ఎయిర్ అన్నమాట. వెయిట్ ఆఫ్ ది ఎయిర్ ఎగ్జిట్ ఆన్ us, మన మీద కానీ భూమి మీద కానీ ఎగ్జిట్ అయిన వెయిట్ని మనం ఏమంటామంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో ఈ ప్రెజర్ని మనం కొన్నిసార్లు ఫీల్ అవ్వచ్చండి ఈ ప్రెజర్ని, ఎందుకంటే ఈ ప్రెజర్ అనేది మనకి అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా మనకి పుష్ చేస్తూ ఉంది. ఓకే, అండ్ దానికి కౌంటర్ ప్రెజర్ని కూడా మన బాడీ అప్లై చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎయిర్ ప్రెజర్ డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద వెయిట్ ఆఫ్ ఎయిర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీద ఎయిర్ ఎంత వెయిట్ని అయితే పెడుతుందో దాన్నే మనం ప్రెజర్ అని చెప్పి, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్ళే కొద్దీ, అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ కూడా తగ్గుతుందండి. ఎందుకంటే ఇలా ఈ అట్మాస్ఫియర్లో మనం అలా
పైకి వెళ్తూ ఉన్నాము అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన మీద ఉండే ఎయిర్ అనేది తగ్గిపోతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ హైట్లో ఇలా ఇక్కడ నిల్చున్నారనుకోండి, ఇక్కడ నిల్చున్నప్పుడు మొత్తం ఈ పైన గాలి యొక్క వెయిట్ అంతా మీ మీద పడుతుంది. బట్ మీరు ఇక్కడ ఈ హైట్లోకి వెళ్ళి నిల్చున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమవుతుంది, కేవలం ఈ పైన గాలి యొక్క వెయిట్ మాత్రమే మీద పడుతుంది, కింద ఉన్న గాలి యొక్క వెయిట్ మీ మీద పడే అవకాశం లేదన్నమాట. సో అందువల్ల ఏమవుతుంది అంటే మనం పైకి అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ కూడా ప్రెజర్ అనేది ర్యాపిడ్గా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకున్నాను. ఓకే, అంటే ప్రెజర్ ఎప్పుడు కూడా ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఎట్ ద సీ లెవెల్, అదే గ్రౌండ్ లెవెల్ దగ్గర హైయెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ హైట్కి వెళ్ళే కొద్దీ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, ఇది హైట్ బట్టి చూస్తే ప్రెజర్ వేరియేషన్. మరి హారిజాంటల్గా చూసుకుంటే సార్ మా ఊర్లో మా పక్క ఊర్లో ప్రెజర్ వేరీ అవుద్దా? ఖచ్చితంగా వేరీ అవుతుంది. అంటే హారిజాంటల్గా చూసుకున్నా కూడా ప్రెజర్లో వేరియేషన్ కనిపిస్తుంది. ఎందువల్ల కనిపిస్తుందంటే ఇది హైట్ వల్ల వీటి వల్ల కాదండి. ఎక్కడ కనిపించే తేడా దేనివల్ల అంటే మనకి టెంపరేచర్ వల్ల అనమాట. మీకు చెప్పాము చూసారా, టెంపరేచర్ ఎక్కువైతే గాలి ఏమవుద్ది, ఎక్స్పాండ్ అవుద్ది. గాలి ఎక్స్పాండ్ అయ్యి బరువు తగ్గుద్ది. బరువు తగ్గిన గాలి పైకి వెళ్తుందని చెప్పాం కదా. సో దానివల్ల అంటే పైకి వెళ్ళే గాలి వలన ఏం చేస్తుందంటే మనకి ఈ భూమి మీద పడే ప్రెజర్ని తగ్గించేస్తుంది అనమాట పైకి వెళ్ళే గాలి. లేదా టెంపరేచర్ తక్కువ ఉందనుకోండి, టెంపరేచర్ తక్కువ వచ్చే గాలి బాగా చల్లబడి దాని యొక్క బరువు పెరిగి అది కిందకి రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే గాలి కిందకి రావడం మొదలైందో అది కాస్త మనకి హై ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది, హై ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఇచ్చింది కూడా అదేనండి, గాలి వేడెక్కితే లో ప్రెజర్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే గాలి యొక్క టెంపరేచర్ పెరుగుతుందో ఆటోమేటిక్గా లో ప్రెజర్, ఎందుకంటే అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన మీద పడే వెయిట్ తగ్గుద్ది అనమాట. అలాగే గాలి ఎప్పుడైతే చల్లబడిందో అంటే టెంపరేచర్ తగ్గిందో ఆటోమేటిక్గా మనకి అది కిందకి మూవ్ అవ్వడం, బరువు ఎక్కువైపోయి కిందకి మూవ్ అవ్వడం మొదలవుతుంది. సో ఆటోమేటిక్గా అది మనకి హై ప్రెజర్ మన మీద పెట్టే ఫోర్స్ని ఇంకా ఎక్కువ చేసేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి లో ప్రెజర్ మంచిదా హై ప్రెజర్ మంచిదా అంటే లో ప్రెజర్ కండిషన్ వల్ల మనకి అట్మాస్ఫియర్ ఎప్పుడూ కూడా క్లౌడీగా ఉంటుంది. ఓకే, వెట్గా ఉంటుంది. కొన్నిసార్లు మనకి లో ప్రెజర్ అట్మాస్ఫియర్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే సైక్లోన్స్ కానీ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. బట్ హై ప్రెజర్ ఏంటి అంటే ఆకాశం అంతా కూడా చాలా సన్నీగా ఉంటుందంటే ఎలాంటి క్లౌడ్స్ కూడా మనకి కనిపించవు, చాలా క్లియర్గా మనకి వెదర్ ఉంటుందన్నమాట. బట్ హై ప్రెజర్ ఉండే టైంలో మనకి వర్షాలు పడడం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోండి. ఓకే, అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం ఓకే. మరి ఇప్పుడు మా ఊర్లో హై ప్రెజర్ ఉంది, పక్క ఊర్లో లో ప్రెజర్ ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఓకే, ఎలా అయితే నీరు అనేది అప్ నుంచి డౌన్కి ఫ్లో అవుతుందో ఓకే, అంటే ఇది హైటు ఇది లో, నీరేం చేస్తుంది ఇక్కడ వేస్తే పైన వేస్తే ఇలా జారుకుంటూ కిందకు వచ్చేస్తుంది. కరెంట్ ఏం చేస్తుంది, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి వెళ్తుంది. అలాగే గాలి కూడా మనకి హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైనా కూడా. ఓకే, ఆల్వేస్ ద ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ రీజన్ టు లో ప్రెజర్ రీజన్ నేచురల్గా అయితే. ఓకే, అంటే ఈ మూమెంట్నే ఇలా ఎయిర్ మూవ్ అవుతుంటే ఆ మూమెంట్నే మనం ఏమంటామంటే విండ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ద ఎయిర్ ఇన్ మూమెంట్ ఈజ్ నోన్ యాజ్ విండ్ అన్నమాట. విండ్ అంటే ఇంకేం కాదండి, విండ్ వేరు గాలి వేరండి. గాలి అంటే జస్ట్ అదొక మెటీరియల్ అంతే, ఇట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, ఆ గాలి మూమెంట్లో ఉంటే దాన్ని మనం విండ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా చెప్తున్నా చూడండి విండ్కి వెళ్ళే ముందు. ఓకే, మూన్ మీదకి మనం వెళ్ళామనుకోండి, ఒకవేళ మూన్ మీదకి మనం వెళ్తే మూన్ మీద గాలి అనేది ఉండదు, అసలు గాలి అనేది ఉండదు. సో గాలి లేకపోతే అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుందా? ఉండదు. గాలి ఉంటేనే అట్మాస్ఫియర్ ఉంటుంది, ఆ అట్మాస్ఫియర్ ఉంటేనే ఆటోమేటిక్గా అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో మూన్ మీద గాలి లేదు కాబట్టి ప్రెజర్ కూడా ఉండే అవకాశం లేదన్నమాట. ఓకే, సో అందుకని చెప్పి అక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ లేకపోవడం వలన మన యొక్క బాడీ దానిని తట్టుకొని నిలబడలేదన్నమాట. అంటే ఏంటి, మీకు చెప్పాను కదా, మనకి ఎయిర్ కొంత ప్రెజర్ పెడితే దానికి మన బాడీ అనేది ఒక కౌంటర్ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పామంటే రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి. బట్ చంద్రుడి మీదకి వెళ్తే అక్కడ ప్రెజర్ ఉండదు. ప్రెజర్ లేకపోవడం వల్ల మన బాడీ రిలేట్ చేసే కౌంటర్ ప్రెజర్ అనేది కొంతవరకు ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ని కలుగు చేయగలదు అనమాట. అందుకని చెప్పి ఆ లో ప్రెజర్ కండిషన్ని తట్టుకొని నిలబడడానికి వాళ్ళు కొన్ని స్పెషల్ సూట్లు వేసుకుంటారు. మీరు చూస్తే మొన్న గగన్యాన్ మిషన్ అన్నారు, గగన్యాన్ మిషన్కి నలుగురు ఈ
ఆస్ట్రోనాట్స్ అదే వ్యోమనాట్స్ని సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళు కొన్ని స్పెషల్ సూట్స్ వేసుకుని ఉంటారు చూసారా. లేకపోతే మీరు స్పేస్కి వెళ్ళే సినిమాలు చూసినా, అంటే అంతరిక్షం ఇలాంటి సినిమాలు చూస్తే అందులో కొన్ని స్పేస్ సూట్లు వేసుకుంటారు కదా, ఇవన్నీ ఏంటంటే గాలితో నింపడి ఉంటాయండి. సో గాలితో నింపడి ఉండటం వలన మనకి అవి ఆ ప్రెజర్ని క్రియేట్ చేస్తాయి. అంటే మన కౌంటర్ ప్రెజర్కి ఆ ప్రెజర్కి ఇంకా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఆ ఆస్ట్రోనాట్స్ యొక్క బ్లడ్ వెజల్స్ ఇంకా పేలిపోకుండా ఉంటాయంట. ఒకవేళ కానీ అక్కడ మనకి అలాంటి బట్టలు వేసుకోకపోతే, అంటే గాలితో నింపబడిన ఆ సూట్స్ కానీ వేసుకోకపోతే ఏమవుద్ది అంటే మనం యొక్క బ్లడ్ వెజల్స్ అన్నీ కంప్లీట్గా మన బాడీ క్రియేట్ చేసిన కౌంటర్ ప్రెజర్ వల్ల కంప్లీట్గా బరస్ట్ అయిపోతాయి అనమాట. అంటే ఇంకా మనం రక్తనాళాల నుంచి రక్తం బయటకు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాను, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడా కూడా ఉండదు ఈ పాయింట్. ఓకే, తర్వాత విండ్స్కి వచ్చేటప్పటికి విండ్స్ యొక్క పరిస్థితి ఏంటి. విండ్ అంటే ఏంటో చెప్పాను, ఒక హై ప్రెజర్ రీజన్ నుంచి ఒక లో ప్రెజర్ రీజన్కి గాలి మూవ్ అవుతూ ఉంటుంది, దాన్నే మనం విండ్ అని చెప్పి పిలుస్తుంటాము. ఓకే, అండ్ ఈ విండ్ వచ్చినప్పుడు మనకి చూస్తూ ఉంటాం డ్రైగా ఉన్న లీవ్స్ ఎగురుతూ ఉంటాయి. ఓకే, లేకపోతే కొన్ని చెట్లు పడిపోతూ ఉంటాయి, బట్టలు ఎగురుతూ ఉంటాయి. ఈ విషయాలంతటినీ కూడా మనం చూస్తూ ఉంటామండి. ఓకే, సో అయితే ప్రతిసారి మనకి విండ్ ఒకే స్పీడ్తో వెళ్తుందా అంటే లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వెళ్తుంది. ఒక్కోసారి ఏమో జెంటిల్గా స్లోగా వీస్తూ మనకి గాలి తగిలితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, రెండోసారి ఏంటి అంటే చాలా ఫాస్ట్గా స్పీడ్గా వెళ్తూ మనల్ని కూడా తోసేస్తూ ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట గాలి. అంటే ఏమవుతుంది, గాలి యొక్క స్పీడ్ ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. గాలి యొక్క స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంటుంది అంటే ఆ ప్రెజర్ వల్లనే కదా, మనకి ప్రెజర్ డిఫరెన్స్ వల్లనే కదా గాలి వీస్తుంది. సో ప్రెజర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ ప్రెజర్ డిఫరెన్స్ ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి, సో ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే విండ్ యొక్క స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రెజర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటే విండ్ యొక్క స్పీడ్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. సో విండ్ గురించి ఈ విషయం ఒకటి మనం తెలుసుకోరండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే విండ్స్కి మీరు పేర్లు పెడతారు కదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్, అది కూడా ఒక విండే కదా. ఓకే, అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక విండ్కి ఎప్పుడూ కూడా అది ఏ డైరెక్షన్ నుంచి ఆరిజినేట్ అవుతుందో దాని పేరునే పెడతారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాలి వెస్ట్ వైపు నుంచి వస్తుంది అనుకోని, దానికి వెస్ట్ విండ్ అని, లేదా వెస్ట్రన్ విండ్ కానీ, లేదా వెస్టర్లీ అని కానీ పిలుస్తూ ఉంటారు. ఓకే, లేదా నార్త్ వెస్ట్ నుంచి వస్తుంది అనుకోండి, నార్త్ వెస్ట్ విండ్. సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది అనుకోండి, సౌత్ వెస్ట్ విండ్. ఎప్పుడు కూడా ప్రతిసారి విండ్ ఏ డైరెక్షన్ నుంచి వస్తుందో ఆ డైరెక్షన్ పేరే పెడతారు. అది ఎటువైపు వెళ్తుందో మనకు సంబంధం లేదంటే ఇలా ఇటువైపు నుంచి ఒక విండ్ వచ్చి ఇలా ఇటు వెళ్తుంది, అది నార్త్ ఈస్ట్కి వెళ్తుంది కదా అంటే నార్త్ ఈస్ట్ విండ్ కాదండి, అది తప్పండి. అది ఎటువైపు నుంచి వస్తుంది, దాని యొక్క ఆరిజిన్ ఏది, సో ఆరిజిన్ ఏది అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో దాని పేరు కూడా సౌత్ వెస్ట్ విండ్ అని చెప్పి అర్థమండి. ఓకే, సో అయితే భూమి మీద మనకి లోకల్గా ఎన్నో విండ్స్ కనిపిస్తూ ఉండొచ్చు, కానీ పర్టిక్యులర్గా గ్లోబల్ లెవెల్లో ఎప్పుడూ కూడా కొన్ని విండ్స్ అనేవి ఎప్పుడూ ఫ్లో అవుతూ వీస్తూనే ఉంటాయండి. అలా వీస్తూ ఉండే విండ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మనకి ప్రతి క్షణము ప్రతిరోజు వేరీ అవుతూ ప్రతి క్షణం చూసే విండ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సీజనల్గా వచ్చే విండ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మొత్తం విండ్స్ని మనం 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో మనకి మన చుట్టూ ఉండే విండ్స్ని మొత్తం 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఏంటి ఆ విండ్స్ అంటే, ఒకటి పర్మనెంట్ విండ్స్. పర్మనెంట్ విండ్స్ అంటే భూమి మీద ప్రతిరోజు ప్రతి క్షణం లోకల్ కండిషన్స్తో సంబంధం లేకుండా వీస్తూ ఉండే విండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పర్మనెంట్ విండ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, వీటిలో మనకి ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్, ఈస్టర్లీస్ అని 3 రకాలు ఉంటాయి. ఓకే, పర్మనెంట్ విండ్స్ ఏంటండి, ట్రేడ్ విండ్స్ ఒకటి, రెండోది ఈస్టర్లీస్ ఒకటి, 3 వెస్టర్లీస్. ఇలా 3 రకాల విండ్స్ మనకి పర్మనెంట్ విండ్స్ ఉంటాయండి. ట్రేడ్ విండ్స్ అంటే ఈక్వటోరియల్ రీజియన్కి దగ్గరగా వస్తాయండి. ఓకే, అలాగే ఆ తర్వాత మధ్యలో ఉండేవి వెస్టర్లీస్ అండి. ఓకే, అలాగే చివరికి ఉండేవి ఈస్టర్లీస్. ఇవేంటి ఒకసారి చెప్తాను చూడండి. ఒకసారి మనకి ఇక్కడ ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఒక చిన్న ఇమేజ్తో మీకు రిప్రజెంట్ చేశాడు. సో అందుకే నేను అదే చెప్తున్నాను, మళ్ళీ మీకు తర్వాత వస్తుంది ఇది మనకి. సో ఏంటి ఈ విషయం అంటే, మనకి మొత్తం భూమి మీద ప్రెజర్ అనేది ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుంది. అయితే భూమి మీద ఈక్వేటర్ నుంచి పోలార్ రీజన్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో ఆటోమేటిక్గా ప్రెజర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ ఉంటుంది,
పోలార్ రీజియన్లో హై ప్రెజర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మనకి భూమి మీద మొత్తం కొన్ని ప్రాంతాన్ని కొన్ని ప్రెజర్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా లో ప్రెజర్ ఉంటుంది, ఇంకో ప్రాంతంలో ఖచ్చితంగా హై ప్రెజర్ ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే అక్కడ అంటే మనకి గ్లోబల్ లెవెల్లో ఈ ప్రెజర్ యొక్క అరేంజ్మెంట్ అనేది అలా జరిగి ఉందన్నమాట, టెంపరేచర్ యొక్క డిఫరెన్సెస్ వలన. సో అలా భూమి మీద మనకి మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఏర్పడ్డాయండి. 7 ప్రెజర్ బెల్ట్ అంటే మొత్తం చాలా ఎక్కువ రీజియన్లో, చాలా పెద్ద రీజియన్లో ప్రెజర్ అంతా కూడా ఒకేలాగా ఉంటే దాన్నే మనం ఏమంటామంటే ఒక ప్రెజర్ బెల్ట్ అని చెప్పి పిలుస్తాం. మనకి మొత్తం 7 ప్రెజర్ బెల్ట్స్, అవి 4 రకాల ప్రెజర్ బెల్ట్స్ అండి. సో ఆ ప్రెజర్ బెల్ట్స్ ఏంటంటే క్లియర్గా చూడండి. ఫస్ట్ ఈక్వటోరియల్ రీజన్ ఏదైతే ఉందో, ఈక్వేటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ ఉంటుందండి, దాని పేరు ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ అండి. ఇది లో ప్రెజర్ బెల్ట్ అండి, ఫస్ట్ వన్. అలాగే ఈక్వేటర్ నుంచి దూరంగా వెళ్తే ట్రాపికల్ రీజన్లో, అంటే ట్రాపికల్ రీజన్కి పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైవైపు, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇక్కడ గీతలతో మీకు కనిపిస్తుంది కదా, ఓకే, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. దానికి పైవైపు ఒక హై ప్రెజర్ రీజన్ కనిపిస్తుంది, దాని పేరు సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ రీజన్ అండి. దాన్నే హార్స్ లాటిట్యూడ్స్ అని కూడా పిలుస్తారండి, హార్స్ లాటిట్యూడ్స్ అని చెప్పి పిలుస్తారు. అలాగే ఈక్వటోరియల్ లో ప్రెజర్ ప్రాంతాన్ని మనం డోల్ డ్రమ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే నిశ్చలత్వం, ఎటువైపు కదలట్లేదు అని అర్థం అనమాట. ఓకే, అలాగే ఈ ట్రాపికల్ రీజన్ నుంచి ఇంకా కొంచెం దూరంగా వెళ్తే సబ్ పోలార్ రీజన్లోకి వెళ్ళిపోతే అక్కడ మనకి సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ కంప్లీట్గా లో ప్రెజరే ఉంటుంది, సబ్ పోలార్ లో ప్రెజర్ రీజన్ అని చెప్పి పిలుస్తారు. అంటే కంప్లీట్గా మనం ఒక్కసారి పోల్ దగ్గరికి వెళ్ళిపోయామంటే పోల్ దగ్గర మొత్తం ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా హై ప్రెజరే ఉంటుందండి, తిరుగులేదండి. ఎందుకంటే పోలార్ రీజన్ అంటేనే చల్లగా ఉంటాయి, చల్లగా ఉందంటే గాలి బరువు ఎక్కువ ఉంటుంది, బరువు ఎక్కువగా ఉందంటే కిందకి మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా అక్కడ హై ప్రెజరే ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ భూమి మీద ఓకే కొన్ని లో ప్రెజర్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇదిగోండి, ఇక్కడ ఈక్వటోరియల్ లో ప్రెజర్ ఏదైతే ఉందో ఇది ఒక లో ప్రెజర్ రీజన్. అలాగే సబ్ పోలార్ రీజన్లో కూడా లో ప్రెజర్ రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లో ప్రెజర్, ఇక్కడ ఒక లో ప్రెజర్, మొత్తం 3 లో ప్రెజర్ బెల్ట్లు ఉన్నాయి. అలాగే 4 హై ప్రెజర్ బెల్ట్లు ఉన్నాయండి. సబ్ ట్రాపికల్ రీజన్లో 2 హై ప్రెజర్ బెల్ట్లు, ఓకే, అలాగే పోలార్ రీజియన్లో 2 హై ప్రెజర్ బెల్ట్లు, మొత్తం 4 హై ప్రెజర్ బెల్ట్లు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే 7 ప్రెజర్ బెల్ట్లు అండి. ఇందులో ఈక్వేటర్ దగ్గర ఒకటి, అంటే ఇదే నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. అలాగే మిగతా నార్థన్ హెమిస్ఫియర్లో ఇంకొక 3 ప్రెజర్ బెల్ట్లు ఉంటాయి. అంటే ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్, సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్, పోలార్ హై ప్రెజర్ బెల్ట్, ఇవన్నీ ఉంటాయండి. ఒకసారి లాటిట్యూడ్స్ కూడా చూసుకోండి అన్నాం. ఓకే, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్ ఏమో 0 degrees లాటిట్యూడ్ దగ్గర ఉంటుంది, సబ్ ట్రాపికల్ ఏమో మనకి 30 నుంచి 35 degrees వరకు కూడా సబ్ ట్రాపికల్ ఉంటుంది. అలాగే సబ్ పోలార్ ఏమో 60 degrees దగ్గరలో ఉంటుంది. అలాగే హై ప్రెజర్ బెల్ట్ ఏమో 90 degrees దగ్గరలో ఉంటుంది. ఇవి ప్రెజర్ బెల్ట్స్ అండి. ఎప్పుడైతే ప్రెజర్ బెల్ట్స్ ఉన్నాయో, అంటే ప్రెజర్ వేరేగా ఉందో మనకు తెలుసు, హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి గాలి వెళ్తుంది అని తెలుసు కదా. సో అందువల్ల ఏంటంటే ఈ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మనకి గాళ్ళు వీస్తూ ఉంటాయండి. సో సబ్ ట్రాపికల్ అంటే ఈక్వేటర్ ఉంది, ఈక్వటోరియల్ ప్రాంతంలో లో ప్రెజర్ ఉంది, బట్ దానికి 2 వైపులా కూడా హై ప్రెజర్ రీజియన్స్ ఉన్నాయి. సో ఈ హై ప్రెజర్ ప్రాంతాల నుంచి లో ప్రెజర్కి గాలి వీస్తూ ఉంటుంది. ఎటువైపు నుంచి వీస్తుందంటే నార్త్ ఈస్ట్ వైపు నుంచి వీస్తుంది. ఓకే, అదే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండి. ఓకే, ట్రేడ్ విండ్స్, వీటిని ట్రేడ్ విండ్స్ అంటారండి ఈక్వేటర్ దగ్గరికి వచ్చే వాటిని. అయితే ఇక్కడ వచ్చేవి నార్త్ ఈస్ట్ వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం. ఓకే, డైరెక్షన్స్ కూడా చూసుకొని ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్. ఓకే, అలాగే ఇక్కడ కిందకి చూసుకుంటే, కింద సదర్న్ హెమిస్ఫియర్లో చూసుకుంటే ఇటువైపు నుంచి ఇలా గాలి వస్తున్నాయండి. వీటిని సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని చెప్పి పిలుస్తారు. అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ నుంచి ఈక్వటోరియల్ ప్రాంతంకి వచ్చేవి ఇవి సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అని చెప్పి పిలుస్తాము. 2 కూడా ట్రేడ్ విండ్స్ అండి. ఫస్ట్ వన్, ఇది ఫస్ట్ టైప్ అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ ది పర్మనెంట్ విండ్ ఏంటి అంటే ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ నుంచి పోలార్ రీజియన్లోనికి వెస్ట్ వైపు నుంచి ఇలా గాళ్ళు వీస్తూ ఉంటాయండి. ఓకే, ఈ గాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మనం వెస్టర్లీస్ అని చెప్పి పిలుస్తామండి. ఏంటి పిలుస్తామండి? వెస్టర్లీస్ అని చెప్పి పిలుస్తాం. అలాగే మూడోది లాస్ట్ వన్ ఏంటంటే పోలార్ రీజన్ నుంచి సబ్ పోలార్ రీజన్కి ఈస్ట్ వైపు నుంచి గాళ్ళు వీస్తూ ఉంటాయి.
ఓకే, ఈ గాలుల్ని మనం ఏమంటామంటే ఈస్టర్లీస్ అని చెప్పి పిలుస్తామండి. సార్ ఎందుకు సార్ ఇలా వంకరగా వెళ్తున్నాయి, స్ట్రైట్గా ఎందుకు వెళ్ళట్లేదు మీకు డౌట్ వస్తే, ఇది మనకి కొరియాలిస్ ఫోర్స్ అనే ఒక ఫోర్స్ వలన ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది మీకు ఫర్దర్ క్లాసుల్లో రావడం జరుగుతుందండి. ఓకే, అలాగే ఈ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇదంతా కూడా అలా కంటిన్యూస్గా ప్రయాణిస్తూనే ఉంటాయండి, ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తూనే ఉంటాయి. ఇది పర్మనెంట్ విండ్ అండి, ఫస్ట్ వన్. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ విండ్స్ ఏంటి అంటే మన మాన్సూన్ లాంటివి. అంటే ఏంటి అంటే సీజనల్ విండ్స్ అనమాట. సీజన్స్ బట్టి సంవత్సరం అంతా ఉండవన్నమాట. సీజన్స్ బట్టి ఒక పర్టికులర్ సీజన్లో మాత్రమే వీచే గాలులు ఏవైతే ఉంటాయో వాటిని మనం సీజనల్ విండ్స్ అంటామండి. అండ్ వీటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఒక సీజన్లో ఒక వైపు నుంచి వీస్తాయి, ఇంకొక సీజన్లో ఇంకొక వైపు నుంచి వీస్తాయి. మీకు తెలుసు కదా, ఒక ఇండియాలోకి వచ్చే మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాన్సూన్ విండ్స్ మనకి సమ్మర్ సీజన్లో అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలోనేమో మనకి ఎటువైపు నుంచి వస్తాయి, సౌత్ వెస్ట్ వైపు నుంచి వస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. అలాగే తర్వాత నవంబర్, డిసెంబర్ టైంలోనేమో నార్త్ ఈస్ట్ వైపు నుంచి వస్తాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. అంటే సీజనల్గా డైరెక్షన్ చేంజ్ అయితే వాటిని మనం మాన్సూన్ అంటే సీజనల్ విండ్స్ అంటాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాన్సూన్ విండ్స్. ఇండియాలోకి వచ్చే మాన్సూన్ విండ్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, సో ఇది ఒక విషయం అండి. అలాగే లాస్ట్ ఏంటంటే విండ్స్ టైప్లో లోకల్ విండ్స్ అండి. అంటే ఈ కండిషన్స్ వీటి ఏంతో సంబంధం లేకుండా, అంటే సార్ మీకు ఓన్లీ పర్మనెంట్ విండ్స్ లేకపోతే ఓన్లీ సీజనల్ విండ్సే ఉంటాయి అనుకుంటే మరి ఎందుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టైంలో గాలి ఎందుకు వీస్తుంది అంటే లోకల్ కండిషన్స్ వల్ల కూడా మనకి గాలులు వీస్తూ ఉంటాయి, ఈ ప్రెజర్ బెల్ట్స్తో వీటితో సంబంధం లేకుండా. సో అలా లోకల్ కండిషన్స్ వలన అంటే సముద్రంకి ల్యాండ్కి మధ్యలో ప్రెజర్ డిఫరెన్స్ వలన, ఓకే, ఇలా ఒక ఊరికి మధ్యలో ఉండే ప్రెజర్ డిఫరెన్స్ వలన వీచే గాలులను ఏమంటామంటే లోకల్ విండ్స్ అని చెప్పి పిలుస్తామండి. ఇవి ఒక రోజులో ఒక పర్టికులర్ టైం పీరియడ్లోనే మనకి వీస్తూ ఉంటాయి, లేదా ఒక పర్టికులర్ ఏరియా స్మాల్ ఏరియాలో మాత్రమే వీస్తూ ఉంటాయండి. ఓకే, వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ అండి. అంటే ల్యాండ్ బ్రీజ్ అంటే ల్యాండ్ మీద నుంచి సముద్రం మీదకి గాలి వీస్తుంది. ఓకే, అలాగే సీ బ్రీజ్ అంటే సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకి గాలి వీస్తుంది. ఓకే, ఇది డే టైంలో జరుగుతుంది. ల్యాండ్ మీద నుంచి సీ మీదకి వెళ్ళేదేమో నైట్ టైంలో జరుగుతుందండి. సో ల్యాండ్ మీద నుంచి సముద్రం మీదకి వెళ్ళేదాన్ని ల్యాండ్ బ్రిడ్జ్ అని, సముద్రం మీద నుంచి ల్యాండ్ మీదకి వచ్చేదాన్ని సీ బ్రిడ్జ్ అని చెప్పి పిలుస్తారండి. వీటితో పాటు మనకి నార్త్ ఇండియాలో లూ అనే ఒక హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఉంటాయని కూడా మనం ఒక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఓకే, నార్థన్ ప్లేన్స్ మీదకి ఇవి వీస్తూ ఉంటాయని చెప్పాం కదా, అవి కూడా లోకల్ టైప్ ఆఫ్ విండ్స్ అన్నమాట. సో ఇవి విండ్స్ గురించి అండి, ఇది విండ్స్ గురించి. సో విండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా మిగిలిన టాపిక్ ఏంటి అంటే ఒకటి సైక్లోన్ ఒకటి, అలాగే మాయిశ్చర్ ఒకటి ఇచ్చారండి. ఓకే, మనకి ఒకసారి మాయిశ్చర్ కూడా చెప్పేసి సైక్లోన్ చెప్దామండి, ఎందుకంటే ఇది ఒక డిజాస్టర్ కాబట్టి దానికి సంబంధించి మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సైక్లోన్ లాస్ట్లో చెప్దాం. మాయిశ్చర్ చెప్పేద్దామండి, 4వ కాంపోనెంట్. ఇంతవరకు ఏం చెప్పాం? టెంపరేచర్, ప్రెషర్, విండ్స్ 3 చెప్పాము. ఇప్పుడు మాయిశ్చర్ కంటెంట్ గురించి చెప్తామండి. సో మాయిశ్చర్ అంటే ఏంటి? మనకి భూమి మీద చాలా వాటర్ ఉంది. భూమి మీద సముద్రాల్లో కానీ, నదుల్లో కానీ, చెరువుల్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా వాటర్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వాటర్ అంతా కూడా సన్లైట్ పడితే ఏమవుద్ది? ఎవాపరేట్ అయిపోతుంది కదా, ఖచ్చితంగా ఎవాపరేట్ అవుతుంది. ఇలా ఎవాపరేట్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది కాస్త వాటర్ వేపర్లోకి మారి అట్మాస్ఫియర్లో అలా ఉంటుంది, చాలా కొంతకాలం పాటు అట్మాస్ఫియర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ని మనం ఏమంటామంటే హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తామని. హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్ అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎయిర్లో ఎంత వాటర్ వేపర్ ఉందో దాన్నే మనం మాయిశ్చర్ కంటెంట్ లేదా హ్యూమిడిటీ, పర్టికులర్గా టెక్నికల్ టర్మ్ అయితే హ్యూమిడిటీ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఒకవేళ వాటర్ వేపర్ చాలా ఎక్కువ ఉందనుకోండి గాల్లో, అలాంటి ఒక రోజుని మనం హ్యూమిడ్ డే అని చెప్పి పిలుస్తాం. ఓకే, అలాగే ఎప్పుడైతే ఎయిర్ బాగా వేడెక్కుతుందో ఓకే దానికి వాటర్ వేపర్ని తీసుకునే కెపాసిటీ కూడా పెరిగిపోతుందంట. ఓకే, అందుకని ఏంటి అంటే దాని హ్యూమిడిటీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చెప్పాలంటే గాలి ఎంత వేడిగా ఉంటే దానిలో అంత ఎక్కువ వాటర్ వేపర్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, దానికి మళ్ళీ కండిషన్ ఉందండి. ఆ గాలి సముద్రం మీద, నదుల మీద ఇలాంటి దగ్గర ఉంటే, అంతేగాని ఎడారిలో ఉంటే అందులో వాటర్ వేపర్ ఉండటం కష్టంలండి, కండిషన్స్ ఉంటాయి. బట్ గాలి ఎంత వేడిగా ఉంటే దానికి అంత ఎక్కువ వాటర్ వేపర్ని తీసుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ అక్కడికి నిజంగానే కింద వాటర్ వేపర్ కానీ వచ్చే అవకాశం ఉంటే
అది చాలా హ్యూమిడ్గా ఉంటుంది, అంత ఎక్కువ హ్యూమిడిటీతో ఉంటుందండి. అంటే ఎంత ఎక్కువ హ్యూమిడిటీ ఉంటే మనకి చాలా చిరాగ్గా ఉంటుందండి, ఆ రోజంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. బట్టలు సరిగ్గా ఆరవండి, మనకి విపరీతంగా చెమట పట్టేస్తుంది, వీ ఫీల్ సఫోకేషన్ అంతా ఫీల్ అవుతాం. ఎందుకంటే అంత వాటర్ వేపర్ ఆల్రెడీ గాలిలో ఉండడం వలన మన బాడీలోంచి వచ్చిన వాటర్ వేపరు ఎవాపరేట్ అవ్వదండి. ఎందుకంటే మనకి చెమట పడుద్ది కదా, చెమట పడడం వల్ల మన బాడీ కూల్ అవుతుంది. మరి చెమట పడడం అంటే ఏంటి, మన శరీరంలో ఉన్న వాటర్, శ్వేత గ్రంథుల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఎవాపరేట్ అవ్వడం. సో అప్పుడు బాడీ కూల్ అవుద్ది అనమాట. బట్ ఈ బయటకు వచ్చిన వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా ఆల్రెడీ గాల్లో ఉన్న వాటర్ వేపర్ అనేది అడ్డుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గాల్లో చాలా వాటర్ వేపర్ ఉంది, ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ వేపర్ దానికి అవసరం లేదనమాట. సో మన దగ్గర నుంచి వచ్చిన వాటర్ వేపర్ మన దగ్గరే ఉండిపోతుంది. సో మనకి కొంచెం చిరాగ్గా, సఫోకేషన్గా, ఇరిటేషన్గా ఫీల్ అవుతామంటే అందుకని ఆ రోజు చాలా అన్కంఫర్టబుల్గా కూడా మనం ఫీల్ అవుతాం అనమాట. అందుకే సమ్మర్ రోజుల్లో టెంపరేచర్ ఒకటే కాదండి మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి కారణం, ఈ హ్యూమిడిటీ కూడా కారణం. అలాగే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలు కూడా ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది, అందుకని అక్కడ కూడా మనకి ఎక్కువగా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుందండి. ఇది ఫస్ట్ విషయం. అలాగే ఇప్పుడు ఈ వాటర్ వేపర్ గాల్లోకి వెళ్ళింది, అలాగే ఉండిపోతుందా? నో, అది మళ్ళీ మారుద్ది. ఎలా మారుతుంది? ఎప్పుడైతే వాటర్ వేపర్ గాల్లోకి వెళ్ళిందో అలా కొంచెం పైకి అలా వెళ్తూ ఉంటుందండి. కొంత హైట్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ వేపర్ కూల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. వాటర్ వేపర్ కూల్ అయితే మళ్ళీ ఏమవ్వాలి? వాటర్గానే కదా మారాలి. బట్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటామండి? కండెన్సేషన్. టెక్నికల్ టర్మ్లో, సైన్స్లో మనం కండెన్సేషన్ అంటామండి. సో వాటర్ వేపర్ కాస్త వాటర్గా కండెన్స్ అవుతుంది. కండెన్స్ అయ్యి అది చిన్న డ్రాప్లెట్స్ని మనకి ఏర్పరుస్తుంది, చిన్న డ్రాప్లెట్స్ని మనకి ఏర్పరుస్తుందండి. అలాంటి కొన్ని వందలు కాదు, కొన్ని లక్షల డ్రాప్లెట్స్, కొన్ని కోట్ల డ్రాప్లెట్స్ కలిపితే మనకి ఒక క్లౌడ్ అనేది తయారవుతుంది. క్లౌడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ అనమాట. అండ్ ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి అలా ఉండలేక ఏం చేస్తాయంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి కొంచెం పెద్దగా మారిపోతుంటాయి. అలా మళ్ళీ పెద్దగా కలిసి మనం చూస్తాం కదా, వాటర్ డ్రాప్స్ అంత సైజులోకి వస్తాయండి. అంత సైజులోకి వచ్చాక ఏమవుతుందంటే దాని యొక్క వెయిట్ బాగా పెరిగిపోయి చాలా బరువు ఎక్కువైపోయి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా, క్లౌడ్లో ఉన్న వాటర్ అంతా కూడా భూమి మీదకి రావడం జరుగుతుందండి. ఆ బరువు తట్టుకోలేక అలా భూమి మీదకి వచ్చే వాటర్ని మనం ఏమంటామంటే ప్రెసిపిటేషన్ అంటామండి. ప్రెసిపిటేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్గా కండెన్సేషన్ జరిగి ఆ వాటర్ డ్రాప్లెట్స్ కాస్త డ్రాప్స్గా మారి, అంటే పెద్దగా ఉన్నాయి కదా, ఈ పెద్దగా మారిన వాటిని ఏమంటామంటే డ్రాప్ అని పిలుస్తాం అనమాట. డ్రాప్స్గా మారి వాటి యొక్క బరువు వలన కిందకి వస్తే దాన్నే మనం ప్రెసిపిటేషన్ అని చెప్పి పిలుస్తుంటామండి. సో ఇది ఈ ప్రెసిపిటేషన్కి సంబంధించిన విషయం. ఈ ప్రెసిపిటేషన్ అంటే నథింగ్ బట్ ఇందులోనే స్నో, అలాగే రెయిన్ఫాల్, ఇవన్నీ కూడా మనకి ప్రెసిపిటేషన్ కిందకే వస్తుందంటే ఏదో ఒక రూపంలో, ఏదో స్నో రూపంలో అయినా భూమి మీదకి రావచ్చు క్లౌడ్లో ఉన్న వాటర్ వేపర్, లేకపోతే రెయిన్ఫాల్ రూపంలో అయినా రావచ్చండి. సో అలాగే మనకి ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, ఇక్కడ సంబంధం లేనిది ఏంటంటే, ఒక జెట్ ప్లేన్ ఆకాశంలో వెళ్తుంటే దాని వెనక తెల్లని పొరలాగా కనిపిస్తుంటుంది, చూసారు, తెల్లగా గీతలాగా కనిపిస్తుంది. అరే అక్కడ జెట్ ప్లేన్ వెళ్ళిందని మనం ముందే చెప్పగలం, జెట్ ప్లేన్ కానీ రాకెట్ కానీ వెళ్తే. సో అదేంటి అంటే ఈ జెట్ ప్లేన్ నుంచి మాయిశ్చర్ అనేది బయటకు వస్తుందంట. అది బయటకు వచ్చి అలా కండెన్సేషన్ జరిగి అక్కడ ఉండిపోద్ది. ఆ గీతలాగా మనకి కనిపించేదంతా కూడా కండెన్సేషన్ జరిగిన వాటర్ వేపర్ అండి. అండ్ ఈ వాటర్ వేపర్ని మనం చాలా కాలం పాటు, అంటే ఒకవేళ అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేకపోతే, గాలి కానీ ఏమీ లేదనుకోండి, ఏమవుద్ది, ఆ వాటర్ వేపర్ అక్కడే చాలాసేపు అలా ఉండిపోతుంది అనమాట. ఉండిపోవడం వల్ల మనకి అది ఆకాశంలో ఒక గీతలాగా కనిపిస్తూ ఉంటుంది. అది పొగ కాదండి, జెట్ ప్లేన్ నుంచి వచ్చేది కూడా వాటర్ వేపర్. ఇంకా చెప్పంటే వాటికి సైంటిస్టులు కాంట్రైల్స్ అని చెప్పి ఒక పేరు కూడా పెట్టినమాట. అవి కూడా ఒక క్లౌడ్స్గా మనకి కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది వాటి గురించి ఒక స్పెషల్గా చెప్పడానికి ట్రై చేశాడు. అలాగే మనం ప్రెసిపిటేషన్ కంటిన్యూ చేసుకుంటే, ప్రెసిపిటేషన్ అనేది ఏంటండి, ఆకాశంలో ఒక మేఘంలో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ వాటర్ రూపంలో కానీ లేదా ఏదో ఒక రూపంలో సాలిడ్ రూపంలో కానీ భూమి మీదకి వస్తే దాన్ని మనం ప్రెసిపిటేషన్ అని చెప్పి పిలుస్తాం. అయితే అది వచ్చే రూపం లిక్విడ్ రూపంలో ఉంటే దాన్ని మనం రెయిన్ అని చెప్పి పిలుస్తామండి. వచ్చేది లిక్విడ్ రూపంలో ఉంటే రెయిన్ అని చెప్పి పిలుస్తామండి. అయితే ఈ రెయిన్ అనేది మనకి రెయిన్ వాటర్ రూపంలో కిందకి రావడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం కేసెస్లో మేఘాల్లో ఉన్న వాటర్ వేపర్ చాలా ఎక్కువ శాతం రెయిన్ రూపంలోనే కిందకి వస్తుంది, రెయిన్ రూపంలోనే
కిందకు వస్తుందండి. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇచ్చారు చూడండి, ఏంటంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కలు మనకి ఈ వాటర్ని స్టోర్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడతాయండి. అంటే ఇప్పుడు హిల్ స్లోప్స్ ఉన్నాయి, హిల్ స్లోప్స్లో ఒకవేళ మొక్కలు మనం కొట్టేసామనుకోండి, ఏమవుతుందంటే రెయిన్ వాటర్ అంతా కూడా ఏ మొక్కలు లేని ఆ స్లోప్ మీద నుంచి అలా కిందకి దిగుతూ ఉంటుందండి. అలా కిందకి దిగడం వల్ల ఫాస్ట్గా దిగిపోవడం వల్ల ఏంటంటే కింద ఉన్న ప్రాంతంలో ఫ్లడ్స్ వచ్చేస్తాయి అంట. ఒకవేళ ఇక్కడ చెట్లు ఉన్నాయనుకోండి, అది అంత ఫాస్ట్గా కిందకి దిగే అవకాశం లేదు. కిందకి దిగే అవకాశం లేకపోవడం వల్ల ఏంటంటే ఫ్లడ్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే, అయితే ఈ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో రెయిన్ఫాల్ని మొత్తం మనం 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చండి. ఓకే, రెయిన్ఫాల్ అనేది భూమి మీదకి వచ్చే వర్షం 3 రకాలుగా రావచ్చు అన్నమాట. వర్షం అనేది, రెయిన్ఫాల్ అనేది, ఒకటి కన్వెక్షనల్ రెయిన్ఫాల్, 2 ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్, 3 సైక్లోనిక్ రెయిన్ఫాల్. కన్వెక్షనల్, ఓరోగ్రఫిక్, సైక్లోనిక్ 3 రకాల రెయిన్ఫాల్స్ అండి. ఓకే, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే అర్థం ఏంటంటే వేడి గాలి, బాగా వేడిగా ఉన్న రోజు గాలి బాగా వేడెక్కి బాగా పైకి వెళ్తుంది, చాలా బరువు తగ్గిపోయింది, తెలుసు కదా, గాలి వేడిగా ఉందంటే బరువు తగ్గిపోతుంది. అలా బరువు తగ్గిపోయిన గాలి పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన గాలిలో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా కూల్ అయ్యి ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయ్యి ఆ క్లౌడ్లో ఉన్న వాటర్ వేపర్ అంతా వర్షంలాగా పడితే, అప్పటికప్పుడే వర్షంలాగా పడిపోతే దాన్ని మనం కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తాం. మరి ఇది మనకి ప్రతి సమ్మర్లో కూడా ఇలాంటి వర్షాలు వచ్చే అవకాశం ఉందండి. అలాగే ఈక్వటోరియల్ రీజియన్లో ప్రతి సంవత్సరం అంతా కూడా సమ్మర్ లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఇలాగే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విండు తనతో పాటు వాటర్ వేపర్ కంటెంట్ని తీసుకెళ్తుంటే అది కాస్త ఏదైనా ఒక పర్వతం అడ్డొస్తే దాన్ని దాటడానికి బలవంతంగా పైకి లేస్తుంది. అలా పైకి లేచేటప్పుడు టెంపరేచర్ తగ్గడం వలన అందులో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా చల్లబడి క్లౌడ్గా ఏర్పడి ఆ క్లౌడ్లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా వాటర్గా మారి రెయిన్ఫాల్ రూపంలో భూమి మీదకి పడిపోతుంది. అలా వచ్చిన రెయిన్ఫాలు ఓకే రిలీఫ్ అంటే ఇలా ఎర్త్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని మనం రిలీఫ్ అంటామన్నమాట. అంటే కొండలు, ప్లాట్యూలు ఇవన్నీ కూడా అనమాట. సో రిలీఫ్ వల్ల వచ్చింది కాబట్టి రిలీఫ్ రెయిన్ఫాల్, లేదా దీన్నే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. ఓరో అనే పదం కూడా మౌంటైన్స్కి సంబంధించిందే, దీన్నే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అని కూడా పిలుస్తాం. అలాగే ఒక వేడి గాలి, ఒక చల్లని గాలి, రెండు గుద్దుకుంటే వాటిలో టెంపరేచర్ డిఫరెన్స్ వలన, వాటిలో ఉన్న మాయిశ్చర్ డిఫరెన్స్ వలన వేడి గాలిలో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా చల్లబడి, ఎందుకు కోల్డ్ ఎయిర్ తగులుతుంది కదా, అందుకని వేడి గాలిలో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా చల్లబడి క్లౌడ్గా ఫామ్ అయ్యి అక్కడ వర్షంలాగా పడితే దాన్ని మనం సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఆర్ ఫ్రంటల్ రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తామండి. ఫ్రంటల్ ఆర్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ విధంగా మనకి 3 రకాలుగా రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, అయితే ప్రపంచమంతా ఎక్కువగా వచ్చేది ఏంటి అంటే ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అండి. ఇది ప్రపంచంలో టాప్ మోస్ట్ అనమాట, ఎక్కువ ఏరియాల్లో వచ్చేది. ఈవెన్ ఇండియాలో కూడా చాలా ఏరియాల్లోకి వచ్చే రెయిన్ఫాల్ మనం మాన్సూన్ రెయిన్ అంటాం కదా, ఇదంతా కూడా ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అండి. ఓకే, అలాగే ఈ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో ఈ రెయిన్ఫాల్ అంతా కూడా భూమి మీద ఉన్న జంతువులు, చెట్లు ఇవన్నీ కరెక్ట్గా బతకడానికి అవసరం అవుతాయండి. ఎందుకంటే ఇదే మనకి భూమి మీదకి ఫ్రెష్ వాటర్ని తీసుకొచ్చే మెయిన్ సోర్స్ అండి. ఒకవేళ రెయిన్ఫాల్ తగ్గిపోయింది అనుకోండి, ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. దట్ కెన్ లీడ్ టు వాటర్ స్కేర్సిటీ, అలాగే కరువులు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, ఒకవేళ అది ఎక్కువైపోయింది అనుకోండి, వర్షం కాస్త ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వాటర్ అనేది, రెయిన్ఫాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది రెయిన్ఫాల్ గురించి, మాయిశ్చర్ గురించి. అలాగే ఇక్కడ ఇంకొక విషయం అండి, మీకు చెప్పాను కదా, ఆ క్లౌడ్స్లో ఉన్న వాటర్ రెయిన్ఫాల్ రూపంలో, అదే లిక్విడ్ రూపంలో కిందకి పడితే దాన్నే రెయిన్ఫాల్ అంటాం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండి. అయితే మిగతా టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఏంటి, సాలిడ్ రూపంలో పడే ప్రెసిపిటేషన్స్ ఏంటి అంటే స్నో, స్లీట్, హెయిల్. ఈ 3 కూడా, హెయిల్ అంటే వడగళ్ళు అంటాం కదా మనం. సో స్నో కానీ, ఓకే, పర్వత ప్రాంతాల్లోనూ ధృవాల దగ్గర పడే స్నో కానీ, స్లీట్ అది కూడా అలాంటి ప్రాంతాల్లోనే కొంచెం ఎక్కువగా పడుతుందండి. హెయిల్స్ అంటే వడగళ్ళు మన ప్రాంతంలో పడే అవకాశం ఉంది. ఈ 3 కూడా ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అండి. అవన్నింటిలో కూడా సాలిడ్ ఫామ్లోనే ప్రెసిపిటేషన్ జరుగుతుంది, అంటే ఐస్ ఫామ్లోనూ వీటిలోనే జరుగుతుంది అనమాట. ఓకే, ఇది మనకి మాయిశ్చర్ కంటెంట్ గురించి అండి. 4 గురించి మనకు క్లియర్గా చెప్పాడు. అది ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా మెన్షన్ చేసింది ఏంటంటే టెంపరేచర్ని, ప్రెజర్ని, వీటన్నిటిని కొలవడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే థర్మోమీటర్, టెంపరేచర్ని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అండి. బారోమీటర్,
ప్రెషర్ని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అండి. రెయిన్ గేజ్, రెయిన్ఫాల్ ఎంత పడింది, వర్షం ఎంత పడింది చెప్తారు కదా, ఎన్ని సెంటీమీటర్లు పడిందని చెప్పి ఆ దాన్ని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ రెయిన్ గేజ్ అండి. అలాగే విండ్ వేన్ అనేది మనకి విండ్ యొక్క డైరెక్షన్ని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ అండి. ఇక్కడ మీకు వాటర్ వేపర్ కంటెంట్ని కొలిచే ఇన్స్ట్రుమెంట్ ఇవ్వలేదు, బట్ నేను చెప్తున్నాను, అది కూడా రాసుకోండి. ఓకే, వాటర్ వేపర్ యొక్క కంటెంట్ని కొలవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే హైగ్రోమీటర్ అండి. హైగ్రోమీటర్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ వాటర్ వేపర్ కంటెంట్ అనమాట. సో ఈ 5 ఇన్స్ట్రుమెంట్లు కూడా మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అన్న. ఓకే, సో తర్వాత లాస్ట్కి మనకి మిగిలింది ఏంటి అంటే సైక్లోన్స్ అండి. సైక్లోన్స్ యొక్క దాని గురించే మనకి మిగిలింది. సో సైక్లోన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి రాసుకుందామండి. ఇక్కడ మీకు హెడ్డింగ్ కూడా ఏమి ఇచ్చారంటే సైక్లోన్ నేచర్స్ ఫ్యూరీ, అంటే నేచర్ క్రియేట్ చేసిన ఒక దారుణం అనమాట, లేకపోతే నేచర్ యొక్క కోపం అని చెప్పి అర్థమండి. ఓకే, ఇక్కడ మీకు ఈ సైక్లోన్స్ గురించి చెప్పట్లేదండి. ఇక్కడ మీకు చెప్తుందంతా మెయిన్గా ఏంటి అంటే ఒక కేస్ స్టడీ లాంటిది. మనకి ప్రీవియస్ సెషన్లో ఒక ఎర్త్క్వేక్ గురించి, బుర్జ్ ఎర్త్క్వేక్ గురించి ఒక కేస్ స్టడీ వచ్చింది కదండి. అలాగే ఇక్కడ ఒడిస్సాలో ఒక సైక్లోన్ వచ్చిందంటే దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి. ఒడిస్సా రాష్ట్రం తెలుసు కదా, ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్లో ఉన్న రాష్ట్రం అండి. సో ఈ ఈస్ట్ కోస్ట్లో ఉన్న ఒడిస్సా అనే రాష్ట్రంలో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఒక సైక్లోన్ ఆరిజినేట్ అయ్యి అక్టోబర్ 17, అక్టోబర్ 18, 1999లో ఒడిస్సా మీదకైతే రావడం జరిగిందండి. ఈ ఒడిస్సాలో మొత్తం నియర్లీ 5 డిస్ట్రిక్ట్ల మీద ఈ సైక్లోన్ యొక్క ఇంపాక్ట్ పడిందంటండి. ఓకే, అదే ఒడిస్సాలో ఇంకొక సూపర్ సైక్లోన్ అక్టోబర్ 29వ తారీఖున కరెక్ట్గా ఒక 10 రోజుల తర్వాత ఇంకొక సూపర్ సైక్లోన్ కూడా వచ్చిందండి. అది ఇంకా దారుణంగా రాష్ట్రంలో చాలా పార్ట్స్ని నాశనం చేసింది. అంటే 1999లో అక్టోబర్ నెలలో 17, 18 తేదీల్లో ఒక సైక్లోన్ వచ్చింది, అండ్ 29వ తేదీలో ఇంకొక సైక్లోన్ వచ్చింది. 2 సీజన్స్ స్టేట్ని మొత్తంని కూడా నాశనం చేసేసాయి. ఓకే, అయితే ఒక సైక్లోన్ వచ్చినప్పుడు ఏ కారణాల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నాను. సైక్లోన్ అనేది ఏంటంటే లో ప్రెషర్ కండిషన్ వల్ల క్రియేట్ అయ్యే ఒక డిజాస్టర్ అండి. ఓకే, అట్మాస్ఫియర్లో జరిగే ఒక డిజాస్టర్ అనమాట, అట్మాస్ఫియర్ వల్ల జరిగే ఒక నేచురల్ డిజాస్టర్. ఓకే, సో అయితే ఆ సైక్లోన్ వల్ల ఎందువల్ల నష్టం వస్తుంది, ఏ కారణాల నష్టం వస్తుంది అంటే, ఒకటి సైక్లోన్ వచ్చినప్పుడు విపరీతమైన వేగంతో గాలులు వీస్తాయి. సో విండ్ వెలాసిటీ ఎక్కువ కాబట్టి ఆ విండ్ వెలాసిటీ వల్ల మనకి ఈ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇల్లు యొక్క పై రూఫ్లు ఎగిరిపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. లేకపోతే వర్షం ఎక్కువగా పడుతుంది, వర్షం ఎక్కువగా పడి వరదలు వచ్చి దానివల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. లేకపోతే టైడల్ సర్జ్ అంటే ఏంటి అంటే మనకి సముద్రపు ఒడ్డున ఉండే ఈ టైడ్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే వేవ్స్ ఏవైతే ఉంటాయో అవంతా కూడా మనకి ఈ సైక్లోన్స్ వచ్చేటప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ వలన ఒక్కసారిగా సీ లెవెల్ పెరిగిపోతుంది అనమాట. ఓకే, దాన్నే మనం టైడల్ సర్జ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, సీ లెవెల్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల, అంటే ప్రెషర్ కండిషన్స్ వల్ల పెరిగిపోవడం వలన మనకి మొత్తం వాటర్ అంతా కూడా సముద్ర తీర ప్రాంతాల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ 3 కారణాల వల్ల మనకి ఇక్కడ ఒక సైక్లోన్ వల్ల డ్యామేజ్ కలిగే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాను 100%. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ మనకి చెప్తున్నాను ఏంటంటే విండ్స్ 260 కిలోమీటర్ల వరకు వేగంతో వచ్చాయంట, 36 గంటల వరకు ఆ విండ్స్ ఉన్నాయంట. 36 గంటల వరకు కూడా విండ్స్ ఉన్నాయంట. అండ్ ఈ విండ్స్ వల్ల ఏమైందంటే చెట్లన్నీ చాలా వరకు కింద పడిపోయాయి, అంటే అప్రూట్ అయిపోయింటే కింద పడిపోయాయి. అలాగే కచ్చా హౌసెస్ ఏవైతే ఉంటాయో, పక్కా హౌసెస్ కాదండి, కచ్చా హౌసెస్ అంటే మనకి ఏంటంటే వెదురుతోని లేకపోతే చెక్కలతోని ఆకులతోని వీటితో కట్టుకున్న ఇల్లుని మనం కచ్చా ఇల్లు అంటామండి. పక్కా ఇల్లు అంటే ఏంటి అంటే క్లియర్గా సిమెంట్తోని కానీ కాంక్రీట్తో కానీ ఓకే ఇలాంటి వాటితో కట్టుకుని ఇల్లుని మనం పక్కా హౌసెస్ అంటాం. కచ్చా హౌసెస్ అన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. అలాగే కొన్ని ఇండస్ట్రియల్ సైట్స్ యొక్క రూఫ్ టాప్స్ కూడా ఎగిరిపోయాయంట. కొన్ని ఇళ్ళు అయితే పూర్తిగా ఎగిరిపోయాయంటండి. పవర్ సప్లై చాలా వరకు పవర్ సప్లై ఆగిపోయింది. ఎందుకంటే స్తంభాలు పడిపోవడం, వైర్లు పడిపోవడం, చెట్లు పడిపోవడం, వీటి వల్ల పవర్ సప్లై ఆగిపోయింది. టెలికామ్ లైన్స్ పూర్తిగా తెగిపోయాయంట. టెలికామ్ లైన్స్ ఏవి కూడా పనిచేయడం లేదంట. ఓకే, అండ్ అక్కడ వచ్చిన విపరీతమైన రెయిన్ ఏదైతే ఉందో, ఒక సైక్లోన్ వచ్చిన 3 రోజులు కూడా విపరీతమైన రెయిన్ వచ్చిందంటండి. ఆ రెయిన్ఫాల్ వలన వాటర్ చాలా ఎక్కువైపోయి ఒడిస్సాలోని చాలా ప్రాంతాల్లో మనకి ఫ్లడ్డింగ్ కూడా రావడం జరిగిందంటండి. ఓకే, అండ్ ఈ సైక్లోనిక్ విండ్స్ వలన
టైడల్ వేవ్స్ కూడా ఒక్కొక్కసారి 20 కిలోమీటర్ల వరకు ఉన్న దూరంలో కూడా వచ్చి ఆ ప్రాంతాలను చాలా వరకు ముంచేసాయంటే నేను సునామీ వచ్చినట్టుగా ఇన్లాండ్లో 20 కిలోమీటర్ల వరకు వచ్చి అక్కడ చాలా నష్టాన్ని కలుగు చేసాయంటండి. అలాగే 7 నుంచి 10 మీటర్ల వరకు వస్తున్న ఈ హై టైడల్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సడన్గా వచ్చేసేయండి, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చేసేయండి. దీనివల్ల కూడా అక్కడ ఉండే పంటలు అన్నీ కూడా చాలా వరకు నాశనం అయిపోయింది. అయితే ఈ సైక్లోన్ అనేది ఎలా పుట్టిందంటే ఇక్కడ సైక్లోన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ వీడే చెప్తున్నారు. డిప్రెషన్గా స్టార్ట్ అయిన సైక్లోన్ అనేది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో, అంటే థాయిలాండ్ పక్కన, థాయిలాండ్ అంటే మనకు కరెక్ట్గా ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి కదండి, ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి పక్కన అండమాన్ సీ ఉంటుంది. దానికి కింద వైపు మనకి థాయిలాండ్ యొక్క గల్ఫ్ అనేది ఉంటుందన్నమాట. ఆ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ దగ్గరలో మనకి ఈ సైక్లోన్ అనేది ఆరిజినేట్ అయ్యి 25 అక్టోబర్ 1999 ఇది ఆరిజినేట్ అయింది. అలా ఆరిజినేట్ అయిన సైక్లోన్ కాస్త మెల్లమెల్లగా నార్త్ వెస్ట్ అంటే ఇటువైపుగా ఇలా ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసి అలా ఇండియా యొక్క తీరం మీదకి అది రావడం జరిగింది. సో ఇలా గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో ఆరిజినేట్ అయిన ఈ సైక్లోన్ ఏదైతే ఉందో ఈ సైక్లోన్ అలా నార్త్ వెస్ట్ వైపుగా ట్రావెల్ చేసి ఒక సూపర్ సైక్లోన్గా మారి ఒడిశా రాష్ట్రంలో ఎరసామ బలిగూడ అనే 2 ఊర్ల మధ్యలో 29 అక్టోబర్ 10:30 తీరాన్ని దాటిందంటండి. సో ఈ సైక్లోన్ యొక్క ఎండింగ్ అయిపోయింది. అయితే ఈ సైక్లోన్ రావడం వల్ల మొత్తం ఒడిశా తీరం అంతా కూడా అల్లాడిపోయిందండి. చాలా ఎక్కువగా డ్యామేజ్ జరిగింది. ఈవెన్ ద సిటీస్ ఆఫ్ భువనేశ్వర్, కటక్, అలాగే వీటితో పాటు 28 కోస్టల్ టౌన్లు అంటే పూరి, కోనార్క్ ఇలాంటి టౌన్లు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అలాగే నియర్లీ 13 మిలియన్ల మంది ఎఫెక్ట్ అయ్యారండి. 13 మిలియన్లు అంటే నియర్లీ 1.3 crore పీపుల్ ఈ సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారండి. దాంతోపాటు చాలా క్యాటిల్స్ అనేవి, లైవ్ స్టాక్ అనేది అంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు చనిపోయి, అలాగే అప్పుడు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ప్యాడీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయి, అలాగే చెప్పాం కదా స్టార్మ్ సర్జ్ లేదా టైడల్ సర్జ్ అన్నాం కదా, ఈ టైడల్ సర్జ్ అనే ప్రాసెస్ వలన మొత్తం ల్యాండ్ మీదకి సాల్ట్ వాటర్ వచ్చేసింది, అంటే సెలనైజేషన్ జరిగిందండి. ఈ సెలనైజేషన్ వల్ల కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ పూర్తిగా వ్యవసాయానికి పనికి రాకుండా ఇన్ఫెర్టైల్గా మారిపోయిందనమాట. టైడల్ సర్జ్ వల్ల ఇది ఒక నెగిటివ్ అనమాట. అంటే సీ వాటర్ అంతా కూడా ల్యాండ్ మీదకి రావడం వల్ల మనకి ల్యాండ్ అంతా కూడా సాల్ట్ వాటర్తో నిండిపోయి వ్యవసాయానికి పనికి రాకుండా మారిపోతుందండి. అలాగే వీటితో పాటు అక్కడ ఉన్న సాల్, టేక్, బ్యాంబూ ఇలాంటి ప్లాంటేషన్స్ కూడా చాలా వరకు కనుమరుగైపోయాయంటండి. మనం చూసాం వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 2014లో మొత్తం కొండల మీద అన్ని దగ్గరలో ఉన్న చెట్లు అన్నీ పడిపోయి చూసాం కదా, అలాంటి ఒక సిచ్యువేషన్ మనకి ఇక్కడ కూడా కనిపించిందంటండి. అలాగే ఈవెన్ ఇక్కడ పారాదీప్కి కోనార్క్కి మధ్యలో ఉన్న మడ అడవులు, అవి మ్యాంగ్రోవ్స్ కూడా తుడిచిపెట్టుకొని పోయాయంటండి. సో అంత దారుణమైన డ్యామేజ్ని ఈ ఒడిశా స్టేట్లోకి వచ్చిన సైక్లోన్ అనేది దెబ్బతీసింది అని చెప్పి మనకి ఈ విషయం అంతా ఒక కేస్ స్టడీ లాగా చెప్తున్నారండి. సో ఇది కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. సో ఇవాళ మనం చూసిన టాపిక్స్ ఏంటి అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఎయిర్ అంటే ఏంటి, ఎయిర్ యొక్క కంపోజిషన్ ఏంటి, ఈ విషయాలు మనం ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నామండి. తర్వాత ఎయిర్ యొక్క కంపోజిషన్ని క్లియర్గా చూసుకున్న తర్వాత అంటే నైట్రోజన్, ఆక్సిజన్, అలాగే ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాసెస్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం చూసింది ఏంటి అంటే అట్మాస్ఫియర్ యొక్క స్ట్రక్చర్ చూసాము. అట్మాస్ఫియర్లోని లేయర్లు చూసాము. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అనే లేయర్ల గురించి చూసాం. ఆ తర్వాత కాన్సెప్ట్లో వెదర్ గురించి, క్లైమేట్ గురించి చూసాం. వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి. క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్లో మనం వెదర్ యొక్క అబ్జర్వేషన్ చేస్తే దాన్నే క్లైమేట్ అంటారని చెప్పాం. అండ్ ఈ వెదర్ని, క్లైమేట్ని మనం అబ్జర్వ్ చేయడానికి మొత్తం మీద మనకి ఒక 4 మేజర్ అబ్జర్వెన్సెస్ కావాలి. అవే అట్మాస్ఫియర్ యొక్క బిహేవియర్స్ అంటాం. ఆ 4 ఏంటంటే టెంపరేచర్, ప్రెషర్, విండ్ అండ్ మాయిశ్చర్, ఈ 4 గురించి చూసాం. అలాగే వీటితో పాటు ఒక సైక్లోన్ గురించి ఒక కేస్ స్టడీని కూడా మనం ఇక్కడ చూడడం జరిగిందండి. సో ఇది మనకి ఈ లెసన్ అండి. ఎయిర్కి సంబంధించి, అట్మాస్ఫియర్కి సంబంధించి చాలా కాన్సెప్ట్స్ మనకి ఈ
క్లాస్లో మీకు పరిచయం చేయబడ్డాయి. అండ్ ఆ పరిచయం చేయబడిన టాపిక్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఫ్యూచర్లో మిగతా లెసన్స్లో, మిగతా క్లాసెస్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అన్నమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఆఫర్ ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.